Good morning once again. And Thank you, Purushottama Das sir and Purnima మేడం ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. ఆహ్, సో, కొత్త వారి కోసం నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరొచ్చేసి రాజు అండి. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ. పోలీస్ డిపార్ట్మెంట్‌లో దాదాపుగా ఒక 14 ఇయర్స్ సర్వీస్ చేసినాను. నా చుట్టూ ఉన్న వాళ్ళు నాకున్నది ఏంటి అనంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు చాలా మందిని అడిగినా నేను చిన్నగున్నప్పుడు. సార్ లైఫ్‌లో జీవితం మారాలి అంటే ఏం జేయాలి? లైఫ్ వండర్‌ఫుల్‌గా ఉండాలి అంటే ఏం జేయాలని అడిగినప్పుడు, ప్రతి ఒక్కరు గూడా చెప్పింది ఒకటే ఒక ఆన్సర్. బాగా చదువుకుంటే జాబొస్తది. ఒక్కసారి గనుక జాబొస్తే లైఫ్ చేంజ్ అయితది. అందులో డోకా ఉండదు. లైఫ్ సెక్యూరిటీ ఉంటది. అని జెప్పేసి నేను ఎవ్వరినడిగినా, నా వెల్ విషర్స్‌ని అడిగినా, నా ఫ్రెండ్స్‌ని అడిగినా, నా రిలేషన్స్‌ని అడిగినా, ఎవ్వరినడిగినా గూడా ఒకే ఒక ఆన్సర్ వాళ్ళ దగ్గరున్నది. అది నాతో షేర్ జేయడం జరిగింది. లైఫ్ మారాలి అంటే జాబ్ గొట్టాలి అని జెప్పేసి. నేను గూడా అదే జేసినాను. సో, నేను డిగ్రీ చేసేటప్పుడు జాబొచ్చింది. జాబొచ్చిన తర్వాత నాకు ఫస్ట్ పోస్టింగొచ్చేసి కూకట్పల్లి పిఎస్‌లో ఇవ్వడం జరిగింది. కూకట్పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చినప్పుడు సో, నెల రోజులు ఉద్యోగం చేయడం జరిగింది. నెల రోజుల తర్వాత నాకు సాలరీ వచ్చింది. రూ. 8,648 సాలరీ వచ్చింది. వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా పోలీస్ స్టేషన్ నుంచి బయటికొస్తా ఉంటే, మా పోలీస్ స్టేషన్ ముందలనే ఒక టీ స్టాల్ ఉండే. ఒక టీ స్టాల్ ఉండే. అతను అక్కడే బజ్జీల అంటే లైక్ స్నాక్స్ గూడా ఏస్తుండే. అతను అడిగిండు, "అన్న ఈరోజు ఎప్పుడు చూడడం కంటే నేను నెల రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఎప్పుడు చూడడం కంటే ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు. ఏంటి విషయం?" అని అడిగిండు. సో, నేను జెప్పిన అతనికి, "ఈరోజు ఫస్ట్ సాలరీ వచ్చింది. రూ. 8,648 వచ్చింది. చాలా హ్యాపీగుంది" అననంటే, నేనింత సంతోషంగా ఉంటే, అతను మాత్రం, "అన్న ఇది నా 2 రోజుల, 3 రోజుల ఇన్‌కమ్ అన్న" అని జెప్పిండు. నేను ఆ రోజు చాలా రియలైజ్ అయినా. సో, డబ్బులు జాబ్‌లో లేవు. డబ్బులు బిజినెస్‌లో ఉన్నాయి. హ్మ్. రాంగ్, రాంగ్ ప్లేస్‌లో మన కష్టాన్ని వెతుక్కుంటున్నాం. మన డ్రీమ్స్‌ని వెతుక్కుంటున్నాం. జాబు తప్పు గాదు. జాబు లైఫ్‌లో ఒక సెక్యూరిటీనిస్తది. నేను ఎప్పుడు గూడా జాబ్‌ని తప్పు పట్టను. జాబ్ అనేది ఈరోజు ఒక రాజు అనే వ్యక్తిని గుర్తుపడుతున్నారు అనంటే నాకొక రికగ్నైజేషన్ ఏంటి అనంటే నిజంగా కానిస్టేబుల్ ఉద్యోగం. నా ఐడెంటిటీ, నా ఐడెంటిటీ నా జాబ్. కానీ అక్కడ నా ఐడెంటిటీ బాగుంది. కానీ నా కలలు నెరవేరాయి. నా డ్రీమ్స్ అనేటివి ఫుల్‌ఫిల్ గావు. నాకు చిన్నప్పటి నుంచి డబ్బులు సంపాదించాలే, చాలా సొసైటీలో గౌరవం ఉండాలి. మన ద్వారా చాలా మందికి సహాయపడాలి అని జెప్పేసి అనుకునేవాడిని. కానీ ఆ ప్లేస్ సెట్ కాదనిపించింది నాకు. నా డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవ్వాలన్నా, నాకనుకున్న కలలు నెరవేరాలన్నా, నేను ఎఫర్ట్ పెడుతున్న ప్లేస్ ఏదైతే ఉందో, అది సరైన ప్లేస్ కాదనిపించింది. కొన్ని రోజుల తర్వాత ఆహ్, ఎన్నో చిన్న చిట్కా బిజినెస్‌ల కోసం ట్రై జేసినాం. ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ట్రై చేసినాం. లైక్ క్యాబ్ కొనుక్కున్నా నేను. ఇండికా కార్ కొనుక్కున్నాను. ఇండికా కార్ కొనుక్కొని డే టైమ్‌లో పోలీస్ ఉద్యోగం చేసుకుంటూ, నైట్ టైమ్‌లో, నైట్ టైమ్‌లో ఒక 4 గంటలు, 5 గంటలు ఇండికా కార్ తీసుకొని క్యాబ్ నడిపేవాడిని. ఓలా, ఊబర్‌లో. ఒక రూ. 1000-1500 పర్ డే నేను సంపాదించేవాడిని అక్కడ. అది నాకు లైఫ్‌లో చాలా ఉపయోగపడ్డాయి ఆ డబ్బులు. అక్కడ ఈఎంఐలు కట్టినాం.
కారు కండిషన్ బాగున్నప్పుడు ఈఎంఐలు కట్టినాం. ఎప్పుడైతే ఈఎంఐలు కంప్లీట్ అయిపోయినాయో, ఆ రోజు నుంచి మిగిలిన డబ్బులన్నీ కారు తినడం స్టార్ట్ చేసింది. లైక్ టైర్‌లు ఖరాబ్ కావడం, ఇంజిన్ ఫెయిల్ అవ్వడం, అక్కడక్కడ చిన్న చితక యాక్సిడెంట్‌లవ్వడం. సో, మిగిలిన డబ్బులన్నీ దాని మెయింటెనెన్స్‌కే ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో, ఇది గాదు లైఫ్ అని జెప్పేసి, మళ్ళీ ఆ బిజినెస్‌ని ఆపేసి, తర్వాత చీరల బిజినెస్ స్టార్ట్ జేసింది మా వైఫ్. ఇంట్లో ఒక షాప్ ఓపెన్ జేసి, సో, దానికోసం ఒక రూమ్ కేటాయించి, కాలనీ వాళ్ళందరూ లేడీస్ అందరిని గూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ జేసి, సో, ఎక్కడనో చందా నగరు, సూరత్ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడ నుంచి శారీస్ తెప్పిచ్చి, సో, ఇంట్లో బట్టలమ్మేది. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ కోసం. సో, అలా జేసిన మేము, సో, దాంట్లో గూడా సస్టైన్ కాలేకపోయినాం. ఎందుకు అన్నానంటే, సో, మా చుట్టూ ఉన్న వాళ్ళు బట్టలు కొనుక్కున్న వాళ్ళు, సో, తర్వాత బట్టలు కొనుక్కునేటప్పుడు ఉన్న యాటిట్యూడ్ ఏదైతే ఉందో, తిరిగి డబ్బులడిగినప్పుడు డిఫరెంట్‌గా ఉండేవాళ్ళు. సో, ఇది మనకు సెట్ గాదు. మనం వేరే వాళ్ళని డబ్బులడగలేము. సో, అని జెప్పేసి అక్కడ గూడా అది మానేయడం జరిగింది. సో, 2018లో ద గ్రేట్ లీడర్ పురుషోత్తమ దాసరి అండ్ పూర్ణిమ మేడం సో, వెస్టేజ్ అనే అవకాశం నా దగ్గర తీసుకొచ్చిండ్రు. సో, నేనెట్లా ఆలోచించినాననంటే ఈ అవకాశం మనం జేయలేము. మనం నలుగురిని అడగలేము. నలుగురితో మింగిల్ గాలేము మనము. సో, ఇది మన సెట్ గాదు అని జెప్పేసి అవకాశాన్ని తోసిపుచ్చడం జరిగింది. అండు పూర్ణిమ మేడం చాలా సిట్యుయేషన్‌లో నేను జెప్పినాను. బ్రదర్ ఒక్క సోప్ గొనండి. ఒక ఐడీ క్రియేట్ చేసుకొని ఒక సోప్ కొంటే చాలు బిజినెస్ స్టార్ట్ అయితదననంటే, నేను ఆ రోజు ఆలోచించిన నేనొక్క సోప్ కొనమని జెప్పేసి ఇన్ని సార్లు అడుగుతుంది. ఒక్క సోప్ కొంటే ఈమెకెన్ని డబ్బులొస్తాయో, సో, మన ద్వారా ఇంకెన్ని డబ్బులు సంపాదించాలనుకుంటారో వీళ్ళు. అసలు కొననే కొనొద్దు. ఈ బిజినెస్‌లో అస్సలు జాయినే గావద్దు. సో, అని నెగెటివ్‌తో ఉన్న నేను, సో, నేనున్నా లేకపోయినా, నేను బిజినెస్‌లోకొచ్చినా రాకపోయినా, పురుషోత్తమ దాస్ సార్ యొక్క పని పురుషోత్తమ దాస్ సార్ చేసుకుంటూ ఎళ్ళిపోయిండు. 2021 జనవరి 10 తారీఖొచ్చిన చెక్కు ఫేస్‌బుక్‌లో నేను చూడడం జరిగింది. సో, అదే ఫేస్‌బుక్‌లో వాళ్ళు కొన్ని ట్రిప్స్ వెళ్ళిన ఫోటోలు పెట్టడం జరిగింది. లైక్ 'తాజ్‌మహల్' దగ్గర దిగిన ఫోటో నేను జూసినాను. ఈయనొక ఆర్డినరీ కానిస్టేబుల్ గదా! మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటిమి జాబ్‌లో. సో, ఎలిమినార్ డీసీ పాప్స్‌లో పని జేసినాం. అక్కడ ఏర్పడ్డ పరిచయం 2014లో ఏర్పడ్డ పరిచయం. సో, అట్లనే కొనసాగుతుంది. కేవలం వెస్టేజ్ అనే బిజినెస్ ప్లాన్ చెప్పడం వల్ల నేను ఫోను నంబర్ చేంజ్ జేసుకొని, ఈ పురుషోత్తమ దాస్ సార్‌కి ఎప్పుడు కలిషినా ఈ అవకాశం గురించే జెప్తాడు. అలా కలవనే కలవొద్దు. ఎందుకు అన్నానంటే, సో, ఎప్పుడు జూషినా ఈ బిజినెస్ జెయ్యి, ఆ బిజినెస్ జెయ్యి, అట్లుండాలి, లైఫ్ ఇట్లుండాలి, డ్రీమ్స్ అంటుండు, ఇంకేమంటుండు. మనం సాధించాల్సింది జాబ్ ద్వారా సాధించేస్తున్నాము. ఇంకా ఎందుకు ఇయన్నీ మనకు రిస్క్ అని జెప్పేసి నేను దూరంగా ఉంటుంటి. కానీ 2021లో వాళ్ళ లైఫ్‌లో వచ్చిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో, లైక్ వాళ్ళు ట్రిప్స్ వెళ్ళడం గాని, ఆ ఫోటోలు ఫేస్‌బుక్‌లో జూషినా అండు వాళ్ళు కారు గొనడం అనంటే నాకు ఆశ్చర్యానికి గురి జేషింది. ఎందుకు అనంటే, నాకంటే సీనియర్ బ్యాచ్ ఉన్న పురుషోత్తమ దాస్ సారు, నేను ఆయనకంటే జూనియర్ డిపార్ట్‌మెంట్‌లో. అయినా కూడా సో, ఆళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఎట్లుండే అననంటే చాలా క్రిటికల్ పొజిషన్‌లో ఉండ్రి. నా దగ్గర అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ లేకుండే. అందుకనేమో నేను బిజినెస్‌లోకి రాలేకపోయినాను. సో, అప్పుడు గూడా 2014, 15, 16 సిట్యుయేషన్‌లో కూడా ఎప్పుడన్నా డబ్బులు అవసరం ఉంటే రాజు ఒక రూ. 1000 పంపి, మళ్ళీ పంపిస్తా సాలరీ రాంగానే. రాజు ఒక 2000 పంపి, మళ్ళీ సాలరీ రాంగానే అడ్జస్ట్ చేస్తా. సో, ఇట్లా 2, 3 సార్లు ఒక దాదాపుగా పదుల సంఖ్యలో నేను డబ్బులియ్యడం జరిగింది. మళ్ళీ ఇవ్వడం జరిగింది. సో, అలాంటి జీవితాన్ని లీడ్ చేసిన వాళ్ళు, సో, కారు కొనడం అనంటే ఆశ్చర్యానికి గురి చేసింది నాకు. ఫేస్‌బుక్‌లో చూసిన. అరేయ్! ఇట్లాంటి వ్యక్తి ఎలా లైఫ్ ఎట్లా చేంజ్ అయింది అని చెప్పేసి
ఇంకా అబ్జర్వ్ చేసి చూస్తే అదే ఫేస్‌బుక్‌లో జనవరి నెలలో వచ్చిన చెక్కు జనవరి 2021లో వచ్చిన చెక్కు సో 2,23,000. సో 2,23,000 చూసినప్పుడు నేను నిజంగా స్టన్ అయినా. ఈ బిజినెస్‌లో ఇంత పవర్ ఉందా? ఈ బిజినెస్‌లో ఇంత పవర్ ఉందా? సో ఖచ్చితంగా ఈ బిజినెస్ గురించి తెలుసుకోవాలి. ఇదేందో మనం గూడా ట్రై చేయాలి. ఆ రోజు చెప్పిన బిజినెస్ అదేనా? ఇంకేదన్నా కొత్తది స్టార్ట్ చేసిండా? సో అని జెప్పేసి వాళ్ళ జీవితంలో వచ్చిన చేంజెస్‌ని చూసి నేను ఈ బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకున్నాను. సో ఎంబడే వెళ్లి నేను మా మా భార్యని నా వైఫ్‌ని తీసుకొని వెళ్ళినాను. ఈ బిజినెస్ గురించి తెలుసుకున్నా. స్టార్ట్ చేసిన 2021 ఫిబ్రవరి 2వ తారీఖున ఐడీ క్రియేట్ చేయడం జరిగింది. సో, నాకు ఈ బిజినెస్ గురించి విన్న తర్వాత, వాళ్ళ లైఫ్‌లో ఏర్పడ్డ చేంజెస్ చూసిన తర్వాత, నిజంగా ది బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అనిపిచ్చింది. ది బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అనిపిచ్చింది. ఎందుకు అనంటే, నాకు నచ్చిన విషయం ఈ బిజినెస్‌లో డైరెక్ట్ సెల్లింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో నచ్చిన విషయం ఏంటి అనంటే, ఎక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్‌మెంట్ కావాలి. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేంత డబ్బులు ఒక కామన్ మ్యాన్ దగ్గర ఉండవు. ఒక కామన్ మ్యాన్ దగ్గర ఉండవు. సో, అక్కడ మనం ఈజీగా మూవ్ ఆన్ అవ్వచ్చు అనిపిచ్చింది. అండ్ ఇంకొక విషయం ఏం నచ్చింది నాకు అనంటే ఈ బిజినెస్‌లో, ఒకవేళ అన్‌ఫార్చునేట్‌లీ ఆ నెల బిజినెస్ జరగకపోయినా, మనం ఎవరికి గూడా ఆఫీస్ రెంట్ అని జెప్పేసి పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి గూడా రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో, ఇంకొక విషయం బాగా నచ్చింది ఏంటి అని అంటున్నానంటే, ఒకవేళ బిజినెస్ నడవకపోయినా, ఒకవేళ బిజినెస్‌లో లాసొచ్చినా, ఎవ్వరికీ గూడా మనం జీతాలు ఇయ్యాల్సిన అవసరం లేదు. మన డౌన్‌లైన్స్‌కు మనం క్రియేట్ చేసిన డౌన్‌లైన్స్‌కు మనం ఎవరికి గూడా జీతాలు ఇయ్యాల్సిన అవసరం లేదు. ఈ విషయం ఇండస్ట్రీలో బాగా నచ్చింది నాకు. ఇంకొక విషయం బాగా నచ్చిన విషయం ఏంటి అనంటే, సో, నేను కమిషనర్ ఆఫీస్‌లో నాకు ఈ పాయింట్ బిజినెస్‌లోకొచ్చిన తర్వాత అర్థమైంది. నేను కమిషనర్ ఆఫీస్‌లో పని చేసిన. నేనెక్కడ గూడా పోలీస్ యూనిఫార్మ్ ఏసి డ్యూటీ చేయలేదు నా సర్వీస్‌లో. అన్నీ గూడా లూప్ లైన్ పోస్టింగ్స్, కంప్యూటర్ ఆపరేటర్‌గా లేదంటే రైటర్‌గా. సో, ఇలాంటి ఉద్యోగాలు మాత్రమే చేసిన నేను. చాలా అఫీషియల్‌గా ఉంటుంటి. అఫీషియల్ డ్యూటీ ఉంటుండే నాకు. పెద్ద పెద్ద ఆఫీసర్‌ల దగ్గర చేసిన నేను. సో, అలాంటి సిట్యుయేషన్‌లో నేను కమిషనర్ ఆఫీస్‌లో పనిచేసేటప్పుడు, సో, మా తోటి కానిస్టేబులు రెయినీ సీజన్‌లో బందోబస్తు డ్యూటీలేసినప్పుడు, హరీబరీ సిట్యుయేషన్‌లో ఆ డ్యూటీలకు వెళ్ళాలని జెప్పేసి తొందరగా వెళ్ళి, ఒక పర్సన్ అయితే నేను శ్రీరంగం అన్నని ఉంటాడు. ఆ పర్సన్ డ్యూటీకి రెడీ అయితూ హరీబరీలో డ్యూటీకి రెడీ అయితూ సో, మెట్లు జారి కింద బడి కోమాలోకెళ్ళిపోయిండు. ఆ సిట్యుయేషన్ నేను కళ్ళారా జూసిన. తర్వాత ఇంకొంతమంది నా బ్యాచ్‌మెంట్స్‌ని గూడా జూషినాను. ఈ కమిషనర్ ఆఫీస్‌లో వచ్చినప్పుడు. ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు ఒకలాగా బతుకుతుర్రు. వాళ్ళ ఫ్యామిలీ ఒకలాగా బతుకుతుర్రి. ఆ బందోబస్తులో హరీబరీ ఎక్కడో స్కిడ్ అయ్యి బైక్ యాక్సిడెంట్‌లు, రోడ్ యాక్సిడెంట్‌లయ్యి చనిపోయిన వాళ్ళు చాలా మందిని దగ్గర నుంచి చూసిన. వాళ్ళు వాళ్ళను వాళ్ళ ఫ్యామిలీ బెనిఫిట్స్ కోసము ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతున్నప్పుడు నిజంగా నాకనిపిచ్చేది ఏంటి అననంటే ఒకవేళ నాకేమన్నా అయినా, నా భార్య పిల్లలు ఇలాంటి సిట్యుయేషన్ కనుక ఫేస్ చేయొద్దు అని అనుకుంటే సో, నాకు నచ్చిన బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, వెస్టేజ్ లాంటి కంపెనీలో ఖచ్చితంగా నా ఫ్యూచర్ వెతుక్కున్నా నేను. నా ఫ్యూచర్‌ను విజన్ జేసిన నేను. సో, ఇలాంటి ఇండస్ట్రీలో గనక కష్టపడితే నా కుటుంబానికి డబ్బులొస్తాయి. నేను లేని సిట్యుయేషన్‌లో కూడా నేను తయారు జేసిన టీమ్ ద్వారా నా కుటుంబానికి డబ్బులొస్తాయి. అంటే ఈ ఇండస్ట్రీ బాగా నచ్చింది నాకు. ఈ పాయింట్ బాగా నచ్చింది. సో, ఇమ్మీడియేట్‌గా బిజినెస్ స్టార్ట్ జేయడం జరిగింది 2021లో. ఫస్ట్ మంత్ బ్రాంజ్ డైరెక్టర్, సెకండ్ మంత్ సిల్వర్ అండ్ థర్డ్ మంత్ గోల్డ్, ఫోర్త్ మంత్ స్టార్ డైరెక్టర్ కంప్లీట్ చేయడం జరిగింది. 52,000 ఇన్‌కమ్‌తోని. ఈ విషయంలో మా మా వైఫ్ తేజశ్రీ మేడం యొక్క కమిట్మెంట్‌కు నేను బాగా అప్రిషియేట్ జెయ్యాలి. ఎందుకు అనంటే ఈరోజు బిజినెస్‌లో లేడీస్ స్టార్ట్ అయ్యి నా భర్త సపోర్ట్ చేయట్లేడని అంటారు. కానీ నిజంగా నేను గూడా ఎంత నెగెటివ్ అన్నానంటే
నేనేదేదో శుద్ధపూసనని చెప్పట్లేదు. నేనెంత నెగెటివ్ అన్నానంటే, ఈ బిజినెస్‌లోకొచ్చిన తర్వాత కూడా కొంచెం నెగెటివే ఉంటుంటి. సో, నిజంగా పెద్దగా ఆలోచించకుంటే బిజినెస్ గురించి, తనని ఎక్కడికక్కడ కాళ్ళు బట్టి లాగాలని ట్రై చేస్తుంటే ఈ బిజినెస్‌లో. కానీ ఎప్పుడు మాట్లాడినా మా మేడంతో ఎప్పుడు మాట్లాడినా, ఏం మాట్లాడినా ఒకటే ఒకటి బిజినెస్, బిజినెస్, బిజినెస్. ఈ బిజినెస్‌లో మనం సక్సెస్ గావాలి. ఈ బిజినెస్‌లో నేనంటే ఏందో ప్రూవ్ చేయాలి. నాకంటూ ఒక స్టేటస్ ఉండాలి. నాకంటూ ఒక రెస్పెక్ట్ ఉండాలి. ఆహ్, నేనొక ఒంటింటికి మాత్రమే పరిమితం అవ్వొద్దు. నేనొక వుమెన్ ఎంపవర్‌మెంట్‌ని క్రియేట్ చేయాలి. నాకు ఈ అవకాశం బాగా నచ్చింది. నాకొక 2 ఏళ్ళు టైమ్ ఇయ్యి. నన్నెక్కడ పడితే అక్కడ డిస్కరేజ్ చేయకు. సో, అని జెప్పేసి ఈ మాటలు మాట్లాడుతుండే. నేను ఎన్నో సార్లు వదిలేయి బిజినెస్‌ని నువ్వు ఇక్కడికెళ్ళాలి, అక్కడికెళ్ళాలి. బతకలేకుంటున్నామా మనం గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. సాలరీ వస్తుంది. ఎందుకు రిస్క్ చేస్తున్నావు? ఎందుకు స్కూటీ యేసుకొని వాళ్ళు ఈళ్ళు తిరుగుతున్నావు? ఇది కరెక్ట్ గాదు. నువ్వు మానేసేయి బిజినెస్ అని నన్నంటే ఎన్నో సార్లు నేను డిస్కరేజ్ చేసినా, తన యొక్క కమిట్మెంట్‌కి మాత్రం అప్రిషియేట్ జెయ్యాలె. సో, నాకప్పుడు 52,000 ఇన్‌కమ్ వచ్చినప్పుడు నిజంగా ఈ బిజినెస్ బాగుంది అనిపిచ్చింది. సో, నా ఫోటోలు చూస్తే గూడా చాలా మందికి అర్థమైతది. నా డౌన్‌లైన్ డ్రెస్ కోడ్ ఏసిర్రు. నేను గూడా డ్రెస్ కోడ్ ఏయకుంటి. ఏయకుంటి. ఎందుకు అన్నానంటే నేను బిజినెస్‌ను పెద్దగా ఆలోచించలేదు అప్పుడు గూడా. ఒక 10,000, 20,000 ఏదో తన ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం కష్టపడుతుంది అనుకున్నా కానీ, నేను ఇంతగా ఆలోచించలేదు. తనకొక నేషనల్ అవార్డ్ ఒస్తది అని జెప్పేసి గూడా నేను అంతగా ఆలోచించలేదు. సో, కాబట్టి తన యొక్క కమిట్మెంట్‌కు ఈ జూమ్ మీటింగ్ ద్వారా అప్రిషియేట్ చేయాలి. సో, అలా స్టార్ట్ అయిన మా ప్రస్థానం ఎన్నో ఆటంకాలు, అవమానాలు, అవరోధాలు, జాబ్‌లో స్ట్రగుల్స్ ఎన్నో దాటుకొని సో, ఈరోజు 3 ఏండ్ల తర్వాత వెస్టేజ్‌లో జాయిన్ అయిన 3 ఏండ్ల తర్వాత డీయూసీడీ కంప్లీట్ చేయడం జరిగింది. విత్ 5,00,000 ఇన్‌కమ్‌తోని. అండ్ సో, ఈరోజు బిజినెస్‌లో 2 ఏండ్లు పార్ట్ టైమ్ చేయడం జరిగింది. 2 ఏండ్లు పార్ట్ టైమ్ చేస్తూ చాలామంది పార్ట్ టైమ్ లేదు, పార్ట్ టైమ్‌లో టైం లేదు, టైం లేదు. సో, అందుకే నేను ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నా అంటుంటారు. కారణాలు చెప్తుంటారు. కానీ నిజంగా చెప్తున్నాను. నేను పార్ట్ టైమ్‌లో ఉన్నప్పుడే 2 ఏళ్లలో 2,06,000 చెక్ నాది. 2 ఏళ్లలో 2,06,000 చెక్ నాది. సో, 2,06,000 చెకొచ్చినప్పుడు సో, నేను ఫుల్ టైమ్‌కొచ్చిన 8 నెలల్లో నా చెక్కు 5,11,000 ఎళ్ళిపోయింది. డీయూసీడీ కంప్లీట్ చేయడం జరిగింది. సో, అలా నా స్టార్ట్ అయిన ప్రస్థానం 2 ఏళ్ల నుంచి ఫుల్ టైమ్ చేస్తున్నాను. 2 ఏళ్ల నుంచి ఫుల్ టైమ్ చేస్తుంటే ఖచ్చితంగా నా హైయెస్ట్ చెక్ 5,11,000 యావరేజ్ చెక్ మాత్రం 4,54,000 సో, ఖచ్చితంగా ఎవ్రీ మంత్ ఒక 4,5 లక్షలైతే ఖచ్చితంగా నేను ఈ బిజినెస్ నుంచి ఎర్న్ చేస్తున్నాను. చాలా హ్యాపీగుంది. ఈరోజు వన్ బై వన్ నా డ్రీమ్స్ అన్నీ గూడా ఫుల్‌ఫిల్ అయితున్నాయి. కియా కార్ తీసుకోవడం జరిగింది. సో, కొన్ని అసెట్స్ గూడా కొనుక్కోవడం జరిగింది. చాలా వండర్‌ఫుల్ నడుస్తుంది నా బిజినెస్. అండ్ సో, ఇలాంటి ప్లాట్‌ఫార్మ్ నేను పెద్దగా ఆలోచిస్తున్నాను. ఈరోజు జాబ్‌ను సైతం నా ప్యాషన్ అనుకోని జాబు జాబ్ కొట్టడం జరిగింది. కానీ ఈరోజు ఈ బిజినెస్‌లో ఎంత పవర్ ఉంది అనంటే నన్ను గూడా ఉద్యోగాన్ని మాన్పిచ్చేసి, "నీ లైఫ్ ఇది గాదు. నువ్వెక్కడ పని జేస్తున్నావు? నీ డ్రీమ్స్ ఏంది? నీ కలలేంది? సో, నీ గోల్స్ ఏంది?" అని జెప్పేసి నాకెప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఈరోజు ఫుల్ టైమ్‌కొచ్చేటట్టు జేసి ఎంతో మందికి అవకాశం కల్పించడం జరిగింది ఈ బిజినెస్ ద్వారా. చాలా వండర్‌ఫుల్ బిజినెస్. మీ దగ్గరకొచ్చిన డైరెక్ట్ సెల్లింగ్ అండి, నెట్వర్క్ మార్కెటింగ్, వెస్టేజ్ లాంటి కంపెనీ మీ దగ్గరకొచ్చింది అంటే ఒక్కసారి ఆలోచించండి. ఈ ఈ కంపెనీ గురించి చాలా మంది ఆహ్, ఆహ్, జోలలో నిజంగా చెప్తున్నాను. జోలలో బుచ్చగాడు ఎన్నో గిన్నెలేసుకొని తిరుగుతాడు చూడండి. చాలా మంది గూడా వెస్టేజ్‌లోకొచ్చిన తర్వాత గూడా వేరే కంపెనీల వైపు కన్నేస్తా ఉంటారు. ఇది గాకపోతే ఇంకోటి, ఇంకోటి గాకపోతే ఇంకోటి, ఇంకోటి గాకపోతే ఇంకోటి అని చెప్పేసి ఆలోచిస్తా ఉంటారు. నేను చెప్తున్నా భారతదేశం కాదు ప్రపంచంలో దాదాపుగా 4,00,000 పైన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలున్నాయి. 4,00,000 పైన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కంపెనీలున్నాయి. కానీ ప్రపంచ దేశాలలో ప్రపంచ దేశాలలో వెస్టేజ్ యొక్క ర్యాంకు 30వ ర్యాంక్. టాప్ 100లో ఏ ఇండియన్ కంపెనీ లేదు. టాప్ 100లో ఏ ఇండియన్ కంపెనీ లేదు. ఒకే ఒక కంపెనీ ఉంది. దట్ ఈస్ వెస్టేజ్. దట్ ఈస్ వెస్టేజ్. ఇండియాలో ఇంత లాంగ్ లాస్టింగ్ కంపెనీ ఒకే ఒక కంపెనీ ఉంది. నంబర్ 1 కంపెనీ దట్ ఈస్ వెస్టేజ్. ప్రూవిన్ కంపెనీ. సో, ఇక్కడ ఇండస్ట్రీలో ప్రూవిన్ కంపెనీ. సో, ఈ ప్రూవిన్ అయిన కంపెనీ వదిలేసి ఇంకేం ఆలోచిస్తున్నావో ఆలోచించండి.
వేరే కంపెనీలకు వెళ్తే నిజంగా చెప్తున్నాను. నువ్వు గాదు, నేను గాదు. 2004లో వెస్టేజ్ కంపెనీ స్టార్ట్ జేసినప్పుడు గౌతమ్ బాలి సారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మీడియా విలేకరు అడిగిన క్వెషన్ ఏంటి అననంటే, ఆ వీడియో నేనెక్కడో యూట్యూబ్‌లో జూషినాను. ఇప్పటికి గూడా 2004 జూన్ 2 రోజు ప్రెస్ మీట్ నడుస్తుంది. ఒక మీడియా విలేకరు అడిగిండు గౌతమ్ బాలి సార్‌ను. సో, ఏం ఉద్దేశ్యంతో ఈ వెస్టేజ్ అనే కంపెనీ స్టార్ట్ జేయడం జరిగింది మిస్టర్ గౌతమ్ బాలి సార్? అండ్ వన్ మోర్ క్వెషన్ ఏంటి అన్నానంటే, ఎప్పుడు క్లోజ్ అయితది ఈ కంపెనీ? అండ్ ఇంకో క్వెషన్ ఏంటి అన్నానంటే, ఎంతమందిని ముంచడానికి కంపెనీ పెట్టిర్రు? అండ్ ఇంకో క్వెషన్ ఏంటి అన్నానంటే, వెస్టేజ్ అనే పేరే తప్పుంది గదా! నువ్వేం సాధిద్దామని ఇండస్ట్రీ పెట్టినావు? అసలు ఇండియాలో డైరెక్ట్ సెల్లింగే నడవదు. డైరెక్ట్ సెల్లింగ్‌కే గవర్నమెంటు కొంతమంది బిజినెస్ మ్యాన్‌లే అగైనెస్టు. సో, ట్రెడిషనల్ బిజినెస్‌లో ఉన్న బిజినెస్ మ్యాన్‌లే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సో, వ్యతిరేకం. నువ్వేం సాధిద్దామని ఇండస్ట్రీ పెట్టినావు అని జెప్తే, గౌతమ్ బాలి సార్ ఆ రోజు ఇచ్చిన ఆన్సర్ ఏంటి అన్నాననంటే, ఎగ్జాక్ట్‌లీ 5 ఏళ్ల తర్వాత మీరు నాకు గెలవండి సార్. బహుశా ఆన్సర్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటది. 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాతనో, 6 నెలల తర్వాతనో నేను ఇది సాధిస్తా అని నేను చెప్పట్లేదు. 5 ఇయర్స్ గోల్ పెట్టుకొని నేను పని చేస్తున్నాను. 5 ఏళ్ల తర్వాత మనం కలుద్దాం. 5 ఏళ్ల తర్వాత ఒకవేళ ఈ కంపెనీ క్లోజ్ చేయాల్సిన న్యూస్ గనక వస్తే ఫస్ట్ మీకే ఇస్తా సార్. సో, మీరు హ్యాపీగుండండి, హెల్తీగుండండి. సో, ఈ న్యూస్ కోసం వెయిట్ చేయండి అని చెప్పడం జరిగింది. సో, ఆలోచించండి 5 ఇయర్స్ తర్వాత ఇండియాలో ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎలా ఉంటది అంటే, ఈరోజు వెస్టేజ్ వైపు కన్నెత్తి చూడడం జరుగుతుంది. 5 ఇయర్స్ తర్వాత డైరెక్ట్ సెల్లింగ్‌లో ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి అననంటే, వెస్టేజ్ యొక్క ప్రొడక్ట్స్‌ని చూపించాల్సొస్తుంది. 5 ఇయర్స్ తర్వాత ఇండియాలో లీడర్‌షిప్ ఎలా ఉంటది అననంటే, ఒకసారి ఆలోచించండి. వెస్టేజ్‌లో ఉన్న లీడర్స్‌ని చూపించాల్సొస్తుంది. సో, ట్రెండ్ సెట్ జేయడం జరిగింది ఇండియాలో. ట్రెండ్ సెట్ చేసిన కంపెనీని వదిలేసి, కంపెనీ కంటే ఇంకా కంపెనీలు బాగున్నాయి, ఆ ప్రొడక్ట్ బాగున్నాయి, ఈ ప్రొడక్ట్ బాగున్నాయి అని జెప్పేసి, డబ్బుల కోసము వేరే కంపెనీలు ఫోకస్ చేస్తుంది ఒకటే ఒకటి ఏంటి అననంటే, వెస్టేజ్‌లో ఉన్న లీడర్స్ పైనే ఫోకస్ చేస్తారు. కొత్త లీడర్‌లను తయారు చేసే సత్తా ఏ ఇండస్ట్రీకి లేదు. వెస్టేజ్ అనే కర్మాగారము, వెస్టేజ్ అనే కంపెనీ సో, లీడర్స్‌ని తయారు చేసే కర్మాగారం అని నేను జెప్తాను. లీడర్స్‌ని తయారు చేసే ఫ్యాక్టరీ, లీడర్స్‌ని తయారు చేసే ఇండస్ట్రీ. సో, కాబట్టి లీడర్స్ వెస్టేజ్‌లో ఉన్నంత పవరు, వెస్టేజ్‌లో ఉన్నంత నీతి నిజాయితీ, ఎథిక్స్ ఏ కంపెనీలో ఉండవు. ఎందుకు అనంటే వేరే కంపెనీలు ఫోకస్ మొత్తం గూడా ఎట్లుంటది అనంటే సో, బైనరీ సిస్టమ్ తీసుకొస్తారు. బైనరీ సిస్టమ్‌లో ఈజీగా డబ్బులొస్తాయి. నేను డబ్బులు రావని చెప్పట్లేదు. వేరే ఇండస్ట్రీలో డబ్బులు రావని చెప్పట్లేదు. వేరే ఇండస్ట్రీలో ఈజీగా డబ్బులొస్తాయి. తొందరగొస్తాయి. బైనరీ సిస్టమ్ గాబట్టి తొందరగొస్తాయి డబ్బులు. సో, తొందరగొచ్చినప్పుడు చాలా మంది వీక్ మైండ్‌సెట్ అండ్ కంపెనీ గురించి గాని, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి గాని, అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి గాని తెలియని వాళ్ళేం జేస్తారు అనంటారంటే, స్టేజ్‌లో 1 ఇయర్ నుంచి ఉంటున్నాను. డబ్బులు రావట్లేదు. మా పక్కింటాయన, ఎదురింటాయన, మా రిలేటివ్ వేరే కంపెనీలో చేస్తున్నాడు. 50,000 పైనొస్తున్నాయి. ఇమ్మీడియేట్‌గా ఆలోచనలు మారిపోతాయి. ఆలోచనలు మారిపోతాయి. చాలా తొందరగా కంపెనీలకెళ్దాం అని జెప్పేసి. నిజంగా లీడర్స్ వేరే కంపెనీలో బైనరీ సిస్టమ్‌లో తొందరగా డబ్బులొస్తాయి. కానీ తొందరగా డబ్బులొచ్చినంత మాత్రాన నీకు లాంగ్ లాస్టింగ్ డబ్బులు రావు. రూ. 1,00,000 ఒక్కసారి రావడం ఇంపార్టెంట్ గాదు. రూ. 1,00,000 నిరంతరం రావడం ఇంపార్టెంట్. నిరంతరం రావడం. ప్రతి నెల రూ. 1,00,000 రావడం ఇంపార్టెంటు. అక్కడ బైనరీ సిస్టమ్‌లో ఎళ్తారు. సో, ఆ కాళ్ళు, చేతులు కాల్చుకుంటారు. తర్వాత ఆలోచిస్తారు. ఇటు వెస్టేజ్‌కి రారు. అటు ఆ కంపెనీలో లైఫ్ ఉండదు. జీవితంలో ఒక్కసారి వ్యక్తి బ్లేమ్ అయితే సో, ఖచ్చితంగా ఏ ఇండస్ట్రీని తీసుకొని, దేన్ని పెట్టుకొని వెళ్ళినా గూడా మనం అందులో సక్సెస్ కాలేం. సో, కాబట్టి లీడర్స్ వెస్టేజ్ ఈస్ ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్. నేను లైఫ్‌ని వెతుక్కున్నాం ఇందులో. మా డ్రీమ్స్ అన్నీ గూడా ఫుల్‌ఫిల్ అయితున్నాయి. ఈ కంపెనీ యొక్క ఆలోచనలు బాగున్నాయి. మేనేజ్‌మెంట్ బాగుంది. సో, కాబట్టి మేము ఇందులో జాబ్‌ను సైతం పక్కన బెట్టి, మా ప్యాషన్ అనుకోని కొట్టిన జాబ్‌ను సైతం పక్కన బెట్టి, మా లైఫ్‌ను, మా ఫ్యూచర్‌ను వెతుక్కుంటున్నాం. సో, ఇంకా ఇలాంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళకు సో, బిజినెస్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? ఏ విధంగా పని జేస్తే సో, మాలాగా డీయూసీడీ కంప్లీట్ చేసుకొని 5,00,000 చెక్‌తోని ఎలా ముందుకెళ్ళాలని జెప్పేసి సో, నేను కొంచెం పీపీటీతో చెప్తాను. సో, ఇక్కడ సీక్రెట్ ఏమీ లేదు లీడర్స్. నీకు సక్సెస్ గావాలన్న ఒకటే ఫార్ములా. నేను సక్సెస్ గావాలన్న ఒకటే ఫార్ములా. సింపుల్ 10 కోర్ స్టెప్ అండ్ 6 పవర్ యాక్షన్స్. వేరే ముచ్చటే లేదు. నువ్వు ఎక్కడ యూట్యూబ్‌లో నాలెడ్జ్ కోసమో, ఎక్కడెక్కడనో వెతకాల్సిన అవసరం లేదు. విన్నింగ్ టీమ్ అనే ప్లాట్‌ఫార్మ్
సో ఒక రూ. 1,00,00,000 సంపాదించే వ్యక్తి ఈ బిజినెస్‌లో ఎలా సక్సెస్ కావాలి? ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? ఏ పాయింట్‌ని పట్టుకొని ముందుకెళ్తే మనం సక్సెస్ అవుతాము అని జెప్పేసి ఆయన యొక్క మొత్తం ఎక్స్‌పీరియన్స్‌ను, ఆయన యొక్క మొత్తం డైరెక్ట్ సెల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను కేంద్రీకరించి సో 6 పవర్ యాక్షన్స్‌ను తయారు చేయడం జరిగింది. సో ఈ 6 పవర్ యాక్షన్స్ గురించి నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. సో మీరు ఎక్కడైతే ఉన్నారో ఒక్కసారి విన్నింగ్ టీమ్ అండ్ మిస్టర్ ఎస్‌పి బారిల్ సార్‌కి ఒకసారి బిగ్ రౌండ్ అప్లాస్. ఇంత వండర్‌ఫుల్ 6 పవర్ యాక్షన్స్‌ని క్రియేట్ చేసినందుకు. సో విత్ యువర్ గ్రేట్ అప్లాజ్ మధ్యల సో నేను పీపీటీ షేర్ చేస్తున్నాను. యెస్. యెస్. 6 పవర్ యాక్షన్స్. సో చాలా జాగ్రత్తగా వినండి లీడర్స్. ఈ బిజినెస్‌లో సీక్రెట్ అంటే ఏమీ లేదు. ఇది ఫాలో అయితే చాలు లైఫ్ చేంజ్ అయితది. యెస్. లీస్ట్ ఫస్ట్ 6 పవర్ యాక్షన్స్‌లో ఫస్ట్ వన్ ఏంటి అనంటే లీస్ట్ ప్రిపేర్ చేయాలి. అండ్ ఇన్వైట్ చేయాలి. షో ద ప్లాన్, ఫాలో అప్, గెట్ స్టార్టెడ్ అండ్ ఫిల్ పీఏఆర్. పీఏఆర్. యెస్. సో ఫస్ట్ వన్ లీస్ట్ ప్రిపేర్ చేయాలి. ఈ బిజినెస్‌లో ఈ బిజినెస్‌లో వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఏంటి అనంటే లీస్ట్. డియర్ లీడర్స్, మీరు బిజినెస్‌లోకొచ్చిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అనంటే మీరు సీరియస్‌గా గనక బిజినెస్‌లో ఉన్నారు అనంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను లీస్ట్ ప్రిపేర్ చేయండి. వితౌట్ లీస్ట్ నువ్వు ఈ బిజినెస్‌లో ఐడీ క్రియేట్ చేసుకున్న తర్వాత ప్రొడక్ట్స్ వాడుతున్న తరుణంలో చాలామంది ఏం చేస్తారు అనంటే ఒక 2, 3 మీటింగ్‌లకొస్తారు. మీటింగ్‌లకొచ్చిన తర్వాత వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఏంటి అనంటే పక్కింటోళ్ళకి, ఎదిరింటోళ్ళకు, తన అనుకున్న వాళ్ళకు ఒక నలుగురు, ఐదుగురికి బిజినెస్ ప్లాన్ చెప్తారు. వాళ్ళు ఇలాంటియి మస్తు చూసినాం, ఇట్లాంటియి మస్తు చూసినాం, వచ్చినాయి, పోయినాయి. ఈరోజు నువ్వు జాయిన్ అయినావా? నేను 4 ఏళ్ల కిందనే వెస్టేజ్ చేసిన అని చెప్పేసి 2, 3 ఒక నలుగురు, ఐదుగురి దగ్గర సో వాళ్ళు బిజినెస్ చేద్దామని గాదు. వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. వాళ్ళ ఒపీనియన్ అవసరం లేదు. అసలు వాళ్ళ ఒక ఒపీనియన్ ఇండస్ట్రీ గురించి ఏందనేది మీరు అనలైజ్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఆలోచించండి. లీస్ట్ ప్రిపేర్ చేస్తే నీ యొక్క కాన్ఫిడెంట్ బిల్డ్ అయితది. సో, లీస్ట్ ఎప్పుడైతే నీ దగ్గర వండర్‌ఫుల్ లీస్ట్ ఎప్పుడైతే నీ దగ్గర ఉంటదో, ఆ రోజు నీకెంత కాన్ఫిడెంట్ ఉంటది అననంటే, సో, ఒకరిద్దరు, నలుగురో నో అన్నారనుకో, ఖచ్చితంగా నేను చెప్తున్నా లీడర్స్, నో అన్నప్పుడు నీ దగ్గర ఒక వండర్‌ఫుల్ లీస్ట్ గనక, ఒక అద్భుతమైన లీస్ట్ గనక నీ దగ్గర ఉందనుకో, ఆ రోజు ఏమనిపిస్తది అననంటే, అరె నాయనా నువ్వు వినకపోతే ఏంది, ఇంకా చాలా మందికి నేను చెప్పేదుంది. నా టైం నీ దగ్గర వేస్ట్ చేసుకోలేను. మూవ్ ఆన్. ముందుకెళ్ళిపోతా ఉంటాం. అదే నీ దగ్గర లీస్ట్ ప్రిపేర్ చేయలేమనుకో, నీకు మైండ్‌లో ఎదురైన ప్రతి ఒక్క వ్యక్తికి ప్లాన్ చెప్పినప్పుడు, సో, నో, 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 నో అని ఎదురైనప్పుడు, సో, నీ యొక్క డ్రీమ్ అనేది లేక నీకు కాన్ఫిడెంట్ అనేది డిస్కరేజ్ అవ్వడానికి ఆస్కారం ఉంటది. సో, కాబట్టి లీడర్స్ నీ యొక్క కాన్ఫిడెంట్‌ని బిల్డ్ చేసే ఆయుధం ఏదైనా నీ దగ్గర ఉంది అనంటే అది లీస్ట్. సో, ముడి సరుకు. ఈ బిజినెస్‌లో రా మెటీరియల్ ఏదైనా ఉంది అనంటే అది లీస్ట్. సో, లీస్ట్ ప్రిపేర్ చేయండి. ఎలా ప్రిపేర్ చేయాలి అనే వాళ్ళకి గూడా సో, నేను బేసిక్‌గా చెప్తున్నాను. ఫ్రెండ్స్ అనే ఒక కోడ్ తీసుకోండి. FRIENDS. ఫ్రెండ్స్ అనే కోడ్ తీసుకోండి. FRIENDS అనే ఒక కోడ్ తీసుకోండి. ఎఫ్ అంటే ఏంటి అనంటే ఫ్రెండ్స్. సో, ఈ కేటగరీలో కొంతమంది ఫ్రెండ్స్ లీస్ట్ రాయండి. ఆర్ అంటే రిలేటివ్స్. ఐ అంటే ఇన్‌స్టిట్యూషన్స్. ఇన్‌స్టిట్యూషన్స్ అంటే మీరు చదువుకున్న స్కూల్ టీచర్స్ గాని, మీ పిల్లలు చదువుతున్న స్కూల్ టీచర్స్ గాని, మీ ఏరియాలో ఉన్న బ్యూటీ పార్లర్ లిస్ట్ గాని, మీ ఏరియాలో ఉన్న కాలేజ్ లిస్టులు గాని, మీ ఏరియాలో ఉన్న టైలర్ షాప్‌ల లిస్టులు గాని, సో, ఎవ్రీ ఇన్‌స్టిట్యూషన్ లిస్ట్ నీ దగ్గరుండాలి. సో, ఈ అంటే ఎంప్లాయీస్. నీకు తెలిసిన ప్రైవేట్ ఉద్యోగస్తులు గాని, గవర్నమెంట్ ఉద్యోగస్తులు గాని, ఎన్ అంటే నైబర్స్. సో, నైబర్స్ లిస్ట్ రాయాలి. మన ఇంటి పక్కల, చుట్టుపక్కల ఉన్న లిస్ట్ రాయాలి. సో, డి అంటే డ్రీమర్స్.
డ్రీమర్స్ అంటే ఏంటి అనంటే సో, మనం చాలా అండర్ ఎస్టిమేట్ ఎవరి దగ్గర చేస్తామంటే డ్రీమర్ దగ్గర చేస్తాం. ఒక అబ్బాయి మార్నింగ్ పేపర్ ఏస్తాడు. సో, తర్వాత కాలేజ్‌కెళ్తాడు. ఈవినింగ్ ఎక్కడో ఒకటో ఫైనాన్స్ కలెక్షన్‌లో గాని, ఏదో ఒక షాప్‌లో గాని పని చేస్తా ఉంటాడు. మనమేం ఆలోచిస్తాము అననంటే సో, అండర్ ఎస్టిమేట్ చేస్తాం. ఈ అబ్బాయి ఇంత బిజీగా ఉంటాడు. ఈయన చేయగలుగుతాడా అని చెప్పేసి. సో, ఖచ్చితంగా ఆయన లీస్ట్ కూడా రాయాలి. వాటర్ బాయ్ కాడ్నుంచి మన ఇంటికి వాటర్ క్యాన్‌లు తీసుకొచ్చే వాళ్ళు పర్సన్ ఎవరైతే ఉంటారో, వాటర్ బాయ్ నుంచి, ఇండ్లల్లో పనిచేసే వాళ్ళ నుంచి, సో, పేపరేసే అబ్బాయి నుంచి, పాల ప్యాకెట్‌లేసే అబ్బాయి నుంచి ప్రతి ఒక్క వ్యక్తి లిస్ట్ రాయాలి. సో, పైన కేటగరీలో బిజినెస్ 50% జరిగితే, కింద ఒకే ఒక కేటగరీలో 50% బిజినెస్ జరుగుతది. దట్ ఈస్ స్ట్రేంజర్స్. యెస్ మీన్స్ స్ట్రేంజర్స్. సో, స్ట్రేంజర్స్ లీస్ట్ రాయాలి. సో, స్ట్రేంజర్స్ లీస్ట్ చాలా చాలా ఇంపార్టెంటు. ఎందుకు అనంటే పైన 7 కేటగరీ పీపుల్‌లో సో, నీ బేస్ తెలుసు. అంటే ఐ మీన్ ఏంటి అననంటే, నువ్వు ఫ్రెండ్‌కి గాని, రిలేటివ్‌కి గాని వీళ్ళందరికి గాని ప్లాన్ చెప్పినప్పుడు వాళ్ళేం చూస్తారు అనంటే, నీ దగ్గర నుంచి నీ లైఫ్‌ని చూస్తుంటరు. చూసుంటారు. ఎందుకు అనంటే, అరే! ఈయన కానిస్టేబుల్ గదా! ఈయనకేం తెలుసు? ఈ ప్రొడక్ట్ గురించి, ఫ్లాక్స్ ఆయిల్ గురించి, డియో గార్డెన్ గురించి ఈయనకేం తెలుసు? ఈయనేమన్నా డాక్టర్ చదివిండా? కానిస్టేబుల్ గదా! ట్రాఫిక్ కానిస్టేబుల్ గదా! ఈయనకేం తెలుసా? అని చెప్పేసి వీళ్ళు అండర్ ఎస్టిమేట్ చేస్తారు. ఎందుకు అనంటే, ప్రీవియస్ లైఫ్ నిన్ను దగ్గర నుంచి చూషిర్రు. కానీ ఒకే ఒక పర్సన్, ఒకే ఒక కేటగరీ నిన్ను ఈరోజు చూస్తున్నాడు. నీ బిజినెస్‌ను, నీ ఎంథూసియాజమ్‌ను, నీ ఎక్సైట్‌మెంట్‌ని, క్యూరియాసిటీని ఈరోజు చూస్తున్నాడు కాబట్టి, ఎక్కడ అద్భుతమైన బిజినెస్ జరుగుతది అంటే స్ట్రేంజర్స్. సో, స్ట్రేంజర్స్ లీస్ట్ ఎప్పటికప్పుడు కలెక్ట్ జేయాలి. మనందరికి గూడా తెలుసు విన్నింగ్ టీమ్‌లో చాలా వండర్‌ఫుల్ బేసిక్ నాలెడ్జ్ ఉంటది. సో, అదేంటి అననంటే సో, స్ట్రేంజర్స్ మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకి ఎక్కడ ఏ పర్సన్ కలిసినా గూడా ఎలా ప్లాన్ చెప్పాలని ఆలోచించాలి. ఎలా ప్లాన్ చెప్పాలనేది ఆలోచించాలి. సో, లీస్ట్ ఆ విధంగా కలెక్ట్ జేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ లీడర్స్ ఏంటి అనంటే, ఈ లీస్ట్ రాసినప్పుడు ఖచ్చితంగా నేను చెప్తున్నాను. సో, ఒక 100, 200, 300 లీస్ట్ రాసి మీ ఇష్ట దేవుడు ఎవరైతే మీ ఇంట్లో ఉంటుండో, లైక్ నాకు లక్ష్మీ నరసింహస్వామి గాని, వెంకటేశ్వర స్వామి గాని, తిరుపతి వెంకటేశ్వర స్వామి గాని, సో, ఆంజనేయ స్వామి గాని, ఈ లీస్ట్ ప్రిపేర్ చేసినంత మాత్రాన పని జరగదు. లీస్ట్ ప్రిపేర్ చేసి దేవుని దగ్గర పెట్టి, హారతి, నైవేద్యాలు, పూజ పునస్కారాలు గనక చేస్తే నీ బిజినెస్ స్టార్ట్ కాదు. లీస్ట్ ఎట్లయితే ప్రిపేర్ చేస్తావో, ఆ లీస్ట్‌ని పట్టుకొని గడప దాటి బయటికెళ్ళినప్పుడే ఆ పర్సన్స్‌తో కనెక్ట్ అయితావు. ఆ పర్సన్స్‌తో కనెక్ట్ అవ్వచ్చు, ప్లాన్ చెప్పొచ్చు, నోలు తగలాలి. సో, యెస్ అనిపించుకోవాలి, నో అనిపించుకోవాలి. ఎవ్రీథింగ్ మనం పని చేస్తూనే ఉండాలి. ఏ రోజుకి ఆ రోజు మన లీస్టు పెరుగుతూనే ఉండాలి. సో, ఈ విధంగా లీస్ట్ ప్రిపేర్ చేయండి. సో, స్ట్రేంజర్స్ లీస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి అనంటే, ఎక్కడ మార్నింగ్ లేచినప్పటి నుంచి డ్యూటీకెళ్ళే తరుణంలో బస్‌లో గాని, బస్ స్టాండ్‌లో గాని, సినిమాకెళ్ళినప్పుడు సినిమా హాల్‌లో గాని, సో, ప్రతి చోట లీస్ట్ ప్రిపేర్ చేయాలి. నేను సినిమాకెళ్తే మేము నలుగురం ఉంటే 4 పాప్‌కార్న్‌ల బదులు 5 పాప్‌కార్న్‌లు తీసుకెళ్తాం. 5 పాప్‌కార్న్‌లు తీసుకొని పక్కన ఉన్న పిల్లలకు ఎక్స్‌ట్రా పాప్‌కార్న్ ఇస్తాం. మా చిన్న పాప అడుగుతది. కొంచెం మొండిగా ఉంటది మా చిన్న పాప. అడుగుతది. నాన్న మనం నలుగురే ఉన్నాంగా ఐదో పాప్‌కార్న్ ఎవరికి అనంటే నేను చెప్తా మా పాపకు. ఐదో పాప్‌కార్న్ పక్కోళ్ళకు, పోతే పాప్‌కార్న్ వస్తే ఎల్‌ఓబి. పోతే పాప్‌కార్న్ వస్తే ఎల్‌ఓబి అని చెప్పేసి పక్కనోళ్ళకి పాప్‌కార్న్ ఇచ్చి కాంటాక్ట్స్ తీసుకొని బిజినెస్ ప్లాన్ చెప్తాం. సో, బస్‌లలో వెళ్ళినప్పుడు బస్‌లలో పక్కనున్నోళ్ళకు సో, ఈ బిజినెస్‌లోకొచ్చిన తర్వాత మనం సీట్ దొరకంగానే వంకాయలు జోకుతాం. నిద్రపోతాం. కానీ అది చెయ్యొద్దు. బిజినెస్‌లోకొచ్చిన తర్వాత మనం వంకాయలు జోకొద్దు. పక్కనోడిని గూడా వంకాయలు జోకనియద్దు. సో, ఏదో విధంగా ఆళ్ళని డిస్టర్బ్ చేస్తూనే ఉండాలి. మాట్లాడుతూనే ఉండాలి. ఆళ్ళు ఇరిటేట్ ఫీల్ అయ్యి, "అరె నాయనా నువ్వేం చేస్తావురా నాయనా" అన్నాననుకో వెస్టేజ్ చేస్తా. అంతే సింపుల్. సో, ఎక్కడ వెళ్ళినా గూడా టీ స్టాల్‌కి టీ తాగడానికి వెళ్ళినప్పుడు గూడా మన విన్నింగ్ టీమ్ చెప్తది. బిజినెస్‌లో సీరియస్ ఉన్నావు అనంటే ఇంట్లో టిఫిన్ గూడా చేయొద్దు. సో, టిఫిన్ గూడా బయట చేసినప్పుడు అడ్వాంటేజ్ ఏంటి అనంటే పోతే రూ. 30 టిఫిన్‌కోతాయి. వస్తే మాత్రం కాంటాక్ట్స్ ఒస్తాయి. కాంటాక్ట్స్ ఒస్తాయి. టీ గూడా బయటనే తాగాలి. అందుకే ద గ్రేట్ అప్లాస్ మిస్టర్ ఎస్‌పి బారిల్ సార్ నిజంగా చెప్తున్నాను. 8-11 రూల్‌లో గనక మీరు వర్క్ చేస్తే బీభత్సమైన కాంటాక్ట్స్ ఒస్తాయి. ఈ బీభత్సమైన కాంటాక్ట్స్ మీకెప్పుడొస్తాయంటే 8-11 రూల్‌లో పని చేసినప్పుడు నీకు తినడానికి గూడా టైం లేనంతగా కాంటాక్ట్స్ ఒస్తాయి. చాయ్ తాగడానికి గూడా టైం లేనంతగా కాంటాక్ట్స్ ఒస్తాయి. కానీ ఇలా ఎవరైతే వర్క్ చేయకుండా ఇండ్లల్లో కూర్చొని అయితలేదు సార్ బిజినెసు. ఎవ్వరు ఇంటలేరు సార్. నాకు కాంటాక్ట్సే వస్తలేవు సార్ అని తప్పు ఎవరి దగ్గర ఉందో ఒక్కసారి ఆలోచించు లీడర్. ఒక్కసారి ఆలోచించు. సో, సిస్టమ్ ఏం చెప్తుంది? మనం ఏం చేస్తున్నాం? సిస్టమ్ ప్రకారం గనక నువ్వు చేస్తే ఊపిరి పీల్చుకోలేనంత కాంటాక్ట్స్ వస్తాయి. ఊపిరి పీల్చుకోలేనంత ప్లాన్‌లు చెప్తావు. ఊపిరి పీల్చుకోలేనంత
చెక్ వస్తది. ఊపిరి పీల్చుకోలేనంతగా సక్సెస్ వస్తది. సో, లిస్ట్ ప్రిపేర్ చేయండి. యెస్. కాంటాక్ట్ అండ్ ఇన్వైట్. సో, ఈ బిజినెస్‌లో కాంటాక్ట్ లిస్ట్ ఎప్పుడైతే ఏసినావో, ఇన్వైట్ గూడా అంతే ఇంపార్టెంట్. సో, ఇన్వైట్ చేసేటప్పుడు నిజంగా చెప్తున్నా లీడర్స్, ఇన్వైట్ జేసేటప్పుడు ఏదైనా మీటింగ్ గాని, బిజినెస్ ప్లాన్‌కి గాని ఇన్వైట్ జేసేటప్పుడు నిజంగా చెప్తున్నాను, ఈ బిజినెస్‌లో అద్భుతమైన బిజినెస్. నువ్వేమో 40,00,000, 50,00,000 20,00,000 తీసుకునే ఇన్‌కమ్ ఆహ్, ఉన్న వాళ్ళున్నారు ఈ బిజినెస్‌లో. 1,50,00,000 తీసుకున్న వాళ్ళు ఈ బిజినెస్‌లో ఉన్నారు అంటున్నావు. కానీ నువ్వు చెప్పే మాటల వల్ల అక్కడ పొంతన ఏర్పడాలి. సో, నువ్వు చెప్పే మాటలకు 20,00,000 తీసుకునేదానికి ఒక్కోసారి పొంతన లేకపోతే ఏమైతాడు అనంటే, నీ బిజినెస్‌ను పెద్దగా చూడడు ప్రాస్పెక్ట్. సో, ఈ బిజినెస్‌ని ఎలా ఇన్వైట్ చేయాలి అన్నానంటే, ఇక్కడ కింది నుంచి మూడోది ఉంది గదా! సో, నేను కింది నుంచి రాసినాను. సో, క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి. ఈ బిజినెస్‌లో ఒక పర్సన్‌ని మనం మీటింగ్‌కి ఇన్వైట్ చేసినప్పుడు క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి. క్యూరియాసిటీ మీటింగ్‌కి ఇన్వైట్ చేసినప్పుడు మీటింగ్‌కి ఎక్కువ మంది రాకపోవడానికి కారణం ఏంటి అనంటే, మనము ఈ బిజినెస్‌లో సింపుల్‌గా చెప్తాం. "రేపొక మీటింగ్ ఉంది వస్తావా?" అని అడుగుతాం. "రేపొక మీటింగ్ ఉంది వస్తావా?" అని అడుగుతాం. కానీ ఇలా చెప్తే బాగుంటది. రేపొక అద్భుతమైన మీటింగ్ జరుగుతుంది కొత్తపేటలో. సో, అక్కడ ఒక 20,00,000 తీసుకునే వ్యక్తి ఒక కానిస్టేబుల్ ఉద్యోగం మానేసి ఒక 20,00,000 పర్ మంత్ ఇన్‌కమ్ తీసుకుంటున్నాడు. మెర్సిడీస్ బెంజ్ కార్ తీసుకోండి బిజినెస్‌లో. ఒక్కసారి నువ్వు ఆ మీటింగ్ గనక వచ్చినావనుకో, నీకు ఈ బిజినెస్ గురించి పూర్తి క్లారిటీ వస్తది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అనంటే, ఎస్పెషల్లీ రేపే ఆ పర్సన్ ఆ మీటింగ్‌కొస్తుండు. 2, 3 నెలలకొకసారి మాత్రమే ఆయన హైదరాబాద్‌కు టైమ్ ఇస్తాడు. ఈ మీటింగ్‌కు 4 నెలల నుంచి రావట్లేడు. ఈ మీటింగ్‌కు రేపు మాత్రమే వస్తున్నాడు. నీ అదృష్టవంతుడు ఏంటి అనంటే, ఈరోజు నన్ను కలిసినావు. రేపే మీటింగ్ ఉంది. సో, లక్కీ పర్సన్ నువ్వు నిజంగా చెప్తున్నాను. ఈ మీటింగ్ గనుక ఒక్కసారి వచ్చినావనుకో నేను ఆ పర్సన్‌తో కల్పిస్తా నీకు. సో, ఇమ్మీడియేట్‌గా మీటింగ్‌కి రా అని చెప్పేసి క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి. ఈ క్యూరియాసిటీ ఎప్పుడైతే క్రియేట్ చేయలేమనుకో, ఆ బిజినెస్‌లో ప్రాస్పెక్ట్ నీ యొక్క మాటలకు, నీ యొక్క చెప్పే మాటలకు, చేసేదానికి ఎక్కడ గూడా పొంతన లేదు. సో, కాబట్టి డియర్ లీడర్స్ క్యూరియాసిటీని క్రియేట్ చేయాలి. క్యూరియాసిటీని క్రియేట్ చేసిన తర్వాత చాలా మంది చేసే పెద్ద తప్పేంటి అనంటే గ్రావిటీని మెయింటైన్ చేయరు. గ్రావిటీ అంటే ఏంటి అనంటే, అంత బావుంటదా మీటింగ్? అంతా 20,00,000 తీసుకుంటుండా? అయితే నేనొస్తా అని జెప్పంగానే వాళ్ళోళ్ళు ఏం చేశారన్నానంటే, ఒకే ఒక్క మాటతోని బగబగ మండుతున్న మంటల్లో నీళ్లు పోసేస్తారు. ఆ మాట ఏంటో తెలుసా? ఆ క్యూరియాసిటీ క్రియేట్ అయిన పర్సన్ "నేనొస్తా బ్రదర్. ఖచ్చితంగా రేపు మీటింగ్‌కొస్తా. నాకు ఫోను చేయి" అనంగానే పెద్ద షేక్ హ్యాండ్ ఇచ్చి, "థాంక్ యూ బ్రదర్. నిజంగా నేను జెప్పంగానే నువ్వు మీటింగ్‌కొస్తా అన్నావు జూడు. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. నేను అదృష్టవంతుడిని నీలాంటి లీడర్ దొరకడం. నువ్వు చాలా సూపర్ ఉన్నావు. ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అయినావు. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ వెరీ మచ్" అని చెప్పేసి హగ్ చేసుకుంటారు. అక్కడ హగ్ చేసుకోంగానే బగబగ మండుతున్న మంటల్లో నీళ్లు పోసినట్టే. సో, గ్రావిటీని మెయింటైన్ చేయాలి. గ్రావిటీ మీన్ ఏంటి అనంటే వస్తా అంటున్నావు ఓకే. సూపర్. నీకు క్లారిటీ వస్తది ఆడికొస్తే. కానీ నేనేమంటున్నాననంటే, బహుశా 4 నెలల తర్వాత మీటింగ్‌కి ఆ పర్సన్ వస్తున్నాడు. కానీ అక్కడ సీట్ దొరుకుతదో లేదో నాకు తెలవదు. టికెట్ దొరుకుతదో నాకు తెలవదు. సో, ఖచ్చితంగా నా ఒక్కనికి మాత్రమే టికెట్ తీసుకున్నా నేను. నువ్వు ఒక్కసారి కాన్ఫిడెంట్‌గా నాకు కమిట్మెంట్ ఇయి. నేను టికెట్టు టికెట్ దొరకడానికి నీకోసం ట్రై చేస్తా. సో, నువ్వు నాకు రేపు మార్నింగ్ ఫోను చేయి. ఖచ్చితంగా మాత్రం సో, ఆ మీటింగ్‌కొస్తే నీకు క్లారిటీ ఏర్పస్తది. ఐ విల్ ట్రై. నేను సీట్ గాని, టికెట్ గాని సో, అరేంజ్ చేయడానికి నేను ట్రై చేస్తా. సో, మీరు రావడానికి ట్రై చేయండి. ఈ విధమైన గ్రావిటీని మెయింటైన్ చేయాలి. మనోళ్ళు ఏం చేస్తారంటే సూపర్ ఎక్సైట్‌మెంట్ అయితారు. ఎక్సైట్‌మెంట్ ఉండాలి. కానీ సూపర్ ఎక్సైట్‌మెంట్ ఉండొద్దు. హగ్ చేసుకొని ఏం చేస్తారు అనంటే, "థాంక్ యూ బ్రదర్. థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ. నువ్వు వస్తా అన్నందుకు" అని చెప్తారు. ఈ విధంగా మనం ఇన్‌బాలెన్స్ కావద్దు. నెక్స్ట్ బెనిఫిట్స్. బెనిఫిట్స్ చెప్పాలి. సో, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా ఎంత పవర్ ఉంది? పాసివ్ ఇన్‌కమ్ ఉంది ఇందులో. కార్ ఫండ్ ఉంది. హౌస్ ఫండ్ ఉంది. ఒక్కసారి నీ జీవితంలో గనక డ్రీమ్స్ ఉంటే గనక ఖచ్చితంగా నీకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఈ బిజినెస్ అని చెప్పాలి. అండ్ ఇంకోటి వన్ మోర్ థింగ్ ఏంటి అనంటే సో, మనం ఎక్కడ గూడా ఇన్‌బాలెన్స్ గావద్దు. సో, నువ్వొస్తేనే లైఫ్ మారుతది. నువ్వొస్తేనే నా అట్లా ఆలోచించొద్దు. ఏం జెప్పాలి అనంటే నేను సెర్చ్ చేస్తున్నా. ఐ యామ్ సెర్చింగ్ ఫర్ డ్రీమర్స్. జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. జీవితంలో సక్సెస్ గావాలి. జీవితంలో పాసివ్ ఇన్‌కమ్ గావాలి. నాకంటూ ఒక ఆహ్, హోదా ఉండాలి.
అనే పర్సన్స్ కోసం మాత్రమే నేను ట్రై చేస్తున్నా అని చెప్పాలి. అనే పర్సన్స్ కోసం, ఇలాంటి ఆలోచనలు ఉన్న పర్సన్స్ కోసం మాత్రమే నేను ఈ బిజినెస్‌లో ట్రై చేస్తున్నాను. సో, ఆ పర్సన్ ఆలోచనలు, ఆ డ్రీమ్ మీ దగ్గర ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకో. ఈ విధమైన బ్యాలెన్స్‌ను మనం మెయింటైన్ చేయాలి. సో, ఈ విధంగా క్రియేట్ చేసిన తర్వాత మనం ఎవరైతే పిలుస్తున్నామో ఆ పర్సన్‌కు, మనం ఎవరైతే గెస్ట్ ఉన్నాడో ఆ పర్సన్ యొక్క టెస్టిమోనీ ఒక 1 మినిట్ టెస్టిమోనీ చెప్పాలి. ఆయన ఒక కానిస్టేబుల్‌గా ఉండే. సో, ఆ సార్ ఒక కానిస్టేబుల్‌గా ఉండే. ఈరోజు 6 ఏళ్ల నుంచి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాడు. ఒక మంచి పాసివ్ ఇన్‌కమ్‌లోకెళ్ళిపోయాడు. చాలా పెద్ద ఎసెట్స్ కొనుక్కున్నాడు. మెర్సిడీస్ బెంజ్ కార్‌లో తిరుగుతాడు. కమిషనర్ గూడా లేని కారు, బెంజ్ కార్ ఆయన దగ్గర ఉంది. సో, డిసైడ్ అని చెప్పేసి ఒక్క టెస్టిమోనీని 1 లైన్‌లో చెప్పాలి. ఎందుకనంటే సినిమా చూసే ముందు ట్రయల్ ఏస్తారు గదా! దాన్నేమంటారు? ట్రయల్ అంటారు గదా! సో, ఆ విధంగా మనం టెస్టిమోనీ క్రియేట్ చేయాలి. అక్కడక్కడ బ్రేకప్ ఇచ్చుకుంటూ సో, ఎక్సైట్‌మెంట్‌ని క్రియేట్ చేయాలి. వీలైతే పైప్‌లైన్ స్టోరీని గూడా జెప్పాలి. ఏం పవర్ ఉంది బిజినెస్‌లో? పైప్‌లైన్ స్టోరీ అంటే మనందరికి గూడా తెలుసు. పైప్‌లైన్ స్టోరీ జెప్పాలి. అండ్ పోస్టర్ ఆఫ్ మీటింగ్. మీటింగ్ ఏ రోజుంది? ఆ పోస్టర్‌ని ఇమ్మీడియేట్‌గా షేర్ జేయాలి. సేవ్ పెట్టుకో. సో, వండర్‌ఫుల్ మీటింగ్ జరగబోతుంది అని జెప్పేసి, ఈ విధమైన క్యూరియాసిటీ క్రియేట్ జేసి మనం మీటింగ్‌కి ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేసేటప్పుడు చాలామంది చేసే పొరపాటు ఏంటి అనంటే డియర్ లీడర్స్, ఇది లీడర్‌షిప్ ట్రైనింగ్ కాబట్టి నేను చెప్తున్నాను. సో, బహుశా పాత వాళ్ళకు, కొత్తగా ఈరోజే జూమ్‌లో జాయిన్ అయిన వాళ్ళకు కొంచెం అర్థం గాకపోవచ్చు. లెట్స్ ట్రై. చూడండి, అర్థం చేసుకోవడం ట్రై చేయండి. అండ్ ఎట్లా ప్రమోట్ చేయాలి మీటింగ్‌ననంటే, ఇక్కడ నేనున్నాను. ఇక్కడ నేను పైనున్నాను. ఒక ఆర్గనైజేషన్ ఒక లెగ్ ఉంది నాకు. చాలామంది సార్ రేపు మీటింగ్ ఉంది అని చెప్పంగానే పోస్టర్ పడంగానే నేనేం చేస్తా అన్నానంటే, చేసే పొరపాటు ఏంటి అనంటే, నా కిందున్న ఒక స్టార్ డైరెక్టర్‌కో, ఒక సిల్వర్‌కో, ఒక గోల్డ్‌కో నాకు డైరెక్ట్ ఇమ్మీడియేట్ లెగ్ ఉన్న డౌన్‌లైన్‌కి ఫోన్ చేసి, సార్ రేపు ఒక అద్భుతమైన మీటింగ్ ఉంది. రేపు దాస్ సార్ వస్తున్నాడు, ప్రమోట్ చేయండి. అంతే. ఏకి చెప్తా వదిలేస్తా. ఏ పర్సన్ ఏం చేస్తాడు అన్నానంటే, బికి చెప్తాడు వదిలేస్తాడు. బి పర్సన్ ఏం చేస్తాడు, సికి చెప్తాడు వదిలేస్తాడు. సి పర్సన్ ఏం చెప్తాడు, డికి వాట్సాప్‌లో ఒక మీటింగ్ పోస్టర్ పంపిస్తాడు. కమ్యూనికేట్ గూడా గాడు. సో, ఇక్కడ ఏమైతది అన్నానంటే, సో, ల్యాక్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏర్పడతది. కానీ ఇలా గాకుండా ఇలా ట్రై చేయండి. సో, ఒక మీటింగ్ ప్రమోట్ చేసేటప్పుడు ఈ విధంగా గనక మనం ప్రమోట్ చేస్తే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్ తీసుకురావచ్చు అని చెప్పేసి, నేను ఒక 1 మంత్ నుంచి ట్రై చేస్తున్నాను. బెస్ట్ రిజల్ట్ వస్తుంది నా టీమ్‌లో. బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఏ విధంగా ప్రమోట్ చేయాలి అననంటే, నువ్వు బిజినెస్‌లో గనక సీరియస్ ఉన్నావు, ఈ బిజినెస్ నీది అనుకుంటే మాత్రం నువ్వేం చేయాలి అంటే, ఏకి, బీకే చెప్పడం గాదు. నువ్వు డైరెక్ట్‌గా వెళ్లి డీపెస్ట్ పాయింట్‌లో ఎవరైతే 5% ఉన్నాడో, ఒక్క ఆర్గనైజేషన్‌లో ఎవరైతే 5% ఉన్నాడో, ఆ 5% దగ్గర నువ్వు కమ్యూనికేషన్ ఉండాలి. 5%కు మీటింగ్ గురించి చెప్పాలి. సో, అక్కడి నుంచి 8%కి మీటింగ్ ప్రమోట్ చేయాలి. 8% నుంచి 12%కి మీటింగ్ ప్రమోట్ చేయాలి. ఈ ముగ్గురిని మీటింగ్ ప్రమోట్ చేసిన తర్వాత డీకి గూడా ఫోన్ చేసి, సార్ నీ కిందున్న 5%కి, 8%కు, 12%కు నేను మీటింగ్ ప్రమోట్ చేసినాను. మీరొక పని చేయండి. వాళ్ళతో రైట్ కమ్యూనికేషన్ ఉండండి అని చెప్పి డీకి చెప్పినాం. సో, డి నుంచి సికి ఏం చెప్పాలి? సికి కూడా ఫోన్ చేయాలి. సికి కూడా ఫోన్ చేసి, సార్ నేను ఇందాకనే డి అనే పర్సన్‌తో మాట్లాడినాను. వాళ్ళ టోటల్ ఆర్గనైజేషన్స్‌తోని నేను కమ్యూనికేషన్‌లో ఉన్నాను. మీరొక పని చేయండి. డి వెరీ ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నాడు. ఆళ్ళ టీమ్‌నంతా తీసుకొని రేపు జరగబోయే మీటింగ్‌కొస్తున్నాడు. కానీ మీరేం చేయండి అననంటే, మీ విడ్త్ ఉంది చూడు. మీకు ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది గదా! పలానా మేడమ్, పలానా సార్ ఉన్నాడు గదా! అక్కడ మీరేం చేయండి అననంటే 5%, 8%, 12%ను కూడా ఎలా ప్రమోట్ చేయాలో సికి నేర్పియండి. సో, అప్పుడేం చేస్తాడు అననంటే ఉన్న సి కింద ఉన్న మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ నుంచి టీమ్ మీటింగ్‌కి రావడానికి స్కోప్ ఏర్పడతది. అప్పుడు బికి ఫోన్ చేయండి. సార్ నేను సి కింద ఉన్న ఆర్గనైజేషన్‌తో ప్రతి ఒక్కరితో మాట్లాడినా, సో, వాళ్ళు మీటింగ్‌కి రావడానికి వెరీ ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నారు. సో, మీరొక పని చేయండి సార్. మీ విడుతులో పలానా మేడమ్, పలానా సార్ గూడా రెండో లెగ్‌లో, మూడో లెగ్‌లో ఉన్నారు గదా! వాళ్ళ దగ్గర గూడా ఎలా ప్రమోట్ చేయాలి అనంటే, మీరు డైరెక్ట్‌గా నేరుగా కిందికి వెళ్లి డీపెస్ట్ పాయింట్‌లోకి వెళ్లి 5%, 8%, 12%తో కమ్యూనికేషన్ ఉండండి సార్. మీ విడ్త్‌ను గూడా రేపు ఆ మీటింగ్‌లో కూర్చునబెట్టాలే. మీ విడ్త్‌ను గూడా కూర్చునబెట్టగలిగితే తొందరగా మీరు స్టార్ డైరెక్టర్ అవ్వచ్చు అని జెప్పేసి ఈ విధంగా బికి ప్రమోట్ చేయాలి.
సో, అప్పుడు ఏకి గూడా ఫోను జేసి, సార్ బి ఆర్గనైజేషన్‌లో ఉన్న ప్రతి ఒక్క లీడర్‌తో నేను కమ్యూనికేషన్ ఉన్నాను. మీరొక పని జేయండి. బి కింద ఉన్న లీడర్‌లతో గూడా కమ్యూనికేషన్ ఉండండి. అండ్ ఎస్పెషల్లీ మీ విడ్త్ ఉంది గదా సార్! పలానా మేడమ్ ఉంది గదా! పలానా సార్ ఉన్నాడు గదా! రెండో లెగ్‌లో, మూడో లెగ్‌లో వాళ్ళని గూడా 5%, 8%, 12% దగ్గర స్ట్రాంగెస్ట్ కమ్యూనికేషన్ ఉండి, మీ విడ్త్ మల్టిపుల్ ఆర్గనైజేషన్ నుంచి సో, మీరు ఈ మీటింగ్‌కి ప్రమోట్ జేయండి సార్ అని జెప్పేసి, ఈ విధంగా ఎప్పుడైతే ప్రమోట్ చేస్తున్నామో, అప్పుడు డీసీబీఏ మల్టిపుల్ ఆర్గనైజేషన్ నుంచి మీటింగ్‌లో కూర్చునబెట్టినప్పుడు, ఒక్కొక్క ఆర్గనైజేషన్ నుంచి, ఒక సిల్వర్ ఆర్గనైజేషన్ నుంచి ఖచ్చితంగా నేను చెప్తున్నాను. సో, పెద్ద టీమ్ ఆ మీటింగ్‌లో కూర్చుంటది. పెద్ద టీమ్ 30-40 మంది కొత్త ఆర్గనైజేషన్ నుంచే ఆ మీటింగ్‌లో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా నేను చెప్తున్నాను. బి విడ్త్ డెవలప్ అయితది. సి విడ్త్ డెవలప్ అయితది. ఏ విడ్త్ డెవలప్ అయితది. డి విడ్త్ డెవలప్ అయితది. అప్పుడు చాలా మంది లీడర్స్ డెప్త్‌లో బిజినెస్ జరుగుతున్నప్పుడు విడ్త్‌లో సైడ్ వాల్యూమ్ ప్రాబ్లమ్ అని చెప్పడానికి ఎలాంటి స్కోప్ ఉండదు. సో, ఈ విధంగా మీటింగ్ ప్రమోట్ చేయడం అలవాటు చేసుకోండి. మనం చేసే పొరపాటు ఏంటి అనంటే, ఏకి మాత్రమే కమ్యూనికేషన్ ఉంటాం. ఏకి కమ్యూనికేషన్ ఉండాలి. ఏ అనే పర్సన్ మనంత సీరియస్‌గా ఉన్నాడా లేదా కూడా ఒకసారి ఆలోచించాలి. మనంత సీరియస్ లేడనుకో, అక్కడ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏర్పడతది. ఆ మీటింగ్ వృధా అయిపోతది. ఆ మీటింగ్‌ను నువ్వు సరైన రీతిలో యూజ్ జేసుకోలేవు. సో, కాబట్టి ఈ విధంగా ఈరోజు మీరు బిజినెస్‌లో కొత్తగొచ్చినా సరే, ఈరోజు మీకు స్ట్రగుల్స్ ఉన్నా సరే బిజినెస్‌లో, ఈ ఫార్ములాను స్క్రీన్ షాట్ తీసుకొని మీకు వీలైతే ఇంప్లిమెంట్ చేయండి. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్ వస్తది. యెస్. సో, నెక్స్ట్ షో ద ప్లాన్. షో ద ప్లాన్. సో, ఇన్వైట్ అయిపోయింది. ఏ విధంగా చేయాలో ప్లాన్ చేయడం. సో, ఈ బిజినెస్‌లో వెరీ పవర్‌ఫుల్ ఏంటి అననంటే షో ద ప్లాన్. నీకు బిజినెస్ ఎంత క్లారిటీ ఏర్పడ్డదా, ప్రొడక్ట్స్ బాగున్నాయా, ఏదైనా ఉండనియండి. కానీ నీవు దాని యొక్క పవర్‌ను వేరోళ్ళ వద్దకు తీసుకెళ్ళినప్పుడే నీ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అయితాయి. ఇండస్ట్రీలో ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్లాట్‌ఫార్మ్ బాగుంది. సిస్టమ్ బాగుంది. సక్సెస్‌ఫుల్ లీడర్స్ ఉన్నారు. మీటింగ్స్‌కి అటెండ్ అయినావు. క్లారిటీ ఏర్పడ్డది. అయినా సరే నీ దగ్గర ఉన్న నీ దగ్గర ఉన్న పవర్‌ను వేరోళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడే వేరోళ్ళ పర్సన్ నెట్వర్క్‌ను క్రియేట్ చేయాల్సొచ్చినప్పుడు మాత్రమే దీని విలువ నీకర్థమైతది. షో ద ప్లాన్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. అండ్ నీ దగ్గర ఇల్లు కట్టుకోవాలని ఒక డ్రీమ్ గనక ఉంటే ఈ బిజినెస్‌లో నువ్వు డ్రీమ్ పెట్టుకొనొచ్చినావు. వాట్ డ్రీమ్ ఏంటి అనంటే, ఇల్లు కట్టుకోవాలని ఒక డ్రీమ్ గనక ఉంది. సో, నువ్వు కట్టుకునే ఇల్లు గనక డ్రీమ్ అయితే, నువ్వు పెట్టే ప్రతి ఇటుక పేర్చే ప్రతి ఇటుక ఒక ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఒక షో ద ప్లాన్ లాంటిది. ఒక ప్లాన్ చెప్పడం లాంటిది. సో, కాబట్టి లీడర్స్ సారీ. యెస్. షో ద ప్లాన్. నువ్వు ఒక డ్రీమ్ గనక ఇల్లయితే, నువ్వు పేర్చే ప్రతి ఇటుక నీ ప్లాన్. షో ద ప్లాన్. సో, కాబట్టి లీడర్స్ ఈ బిజినెస్‌లో వెరీ పవర్‌ఫుల్ పాయింట్ ఏంటి అనంటే షో ద ప్లాన్. వెరీ పవర్‌ఫుల్ పాయింట్. ఎందుకు అంటున్నానంటే నీ డ్రీమ్ ఎంత స్ట్రాంగ్ ఉంటే అన్ని ప్లాన్‌లు చెప్పు. నీ డ్రీమ్ ఎంత స్ట్రాంగ్ ఉంటే అన్ని ప్లాన్‌లు చెప్పు. ఊరికైనా సోది మాట్లాడొద్దు. బిజినెస్‌లోకొచ్చినామా సార్ అయితలేదు సార్ అన్నానంటే షో ద ప్లాన్. నీ దగ్గర స్ట్రాంగ్ డ్రీమ్ ఉంది. నీ దగ్గర ఛాలెంజెస్ ఏర్పడుతున్నాయనంటే 10 ప్లాన్‌లు చెప్పాల్సిన చోట 20 ప్లాన్‌లు చెప్పు. 20 ప్లాన్‌లు చెప్పేది వీలైతే 30 మంది. నువ్వు ఎంతమందిని కలుస్తున్నావు అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. నీకు ప్రపంచంలో ఎంతమంది తెలుసు అనేది ఇంపార్టెంట్ కాదు. నీకు ప్రపంచంలో ఎంతమంది తెలుసు అనేది ఇంపార్టెంట్ కాదు. వన్స్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఇండస్ట్రీ‌లోకొచ్చిన తర్వాత ఎంతమందికి నువ్వు తెలుసు అనేది ఇంపార్టెంట్. ఎంతమందికి నువ్వు తెలిసేటట్టు చేస్తున్నావు అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, కాబట్టి లీడర్స్ మనకు చాలా మంది తెలుసు. కానీ బిజినెస్ ఎంతమంది దగ్గరికి నువ్వు తీసుకెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్. సో, కాబట్టి షో ద ప్లాన్ అనేది వెరీ పవర్‌ఫుల్. నీ డ్రీమ్ ఫుల్‌ఫిల్ కావాలన్నా, నువ్వు కారు కొనుక్కోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, నువ్వు అసెట్స్ కొనాలన్నా అన్నీ కూడా సో, సాధ్యపడేది ఒకే ఒక పాయింట్‌తోని షో ద ప్లాన్. కానీ ఈ షో ద ప్లాన్ అనే పాయింట్‌ను చాలా మంది భయపడతారు. భయపడతారు. సో, డౌన్ లైన్స్ గాని, అప్ లైన్స్ గాని ఈ భయపడే సిట్యుయేషన్‌లోనే నీ డ్రీమ్ ఉంది. ఆళ్ళింటికెళ్తే ఏమనుకుంటారో, వాళ్ళేమంటారో, నన్ను ఈ బిజినెస్ చేస్తున్నావా, సబ్బుల షాంపూల బిజినెస్ చేస్తున్నావా, లేదంటే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని చెప్పేసి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటది. భయం ఉంటది. ఖచ్చితంగా నేను చెప్తున్నాను.
ఇక్కడ ఎవరైతే భయాన్ని తీసి పక్కన పెడతారో వాళ్ళ డ్రీమ్స్ 100% ఫుల్‌ఫిల్ అయితాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అనంటే ప్లాన్ చెప్పేటప్పుడే చెప్పండి. ప్లాన్ చెప్పేటప్పుడే నీ లోపల కాన్ఫిడెంట్ ఉండాలి. అప్పుడు మాత్రమే స్ట్రాంగ్ కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతావు. ఏంటి అనంటే అవతలి వాళ్ళ ఇంటికి నేను ఈ ప్లాన్ తీసుకొని వెళ్తున్నానంటే అక్కడి నుంచి నాకేదో వస్తదని ఆలోచించకు. అక్కడి నుంచి ఆయన జాయిన్ అయితే సో నాకు పీవీ వస్తది. ఆయన జాయిన్ అయితే నేను బ్రాంజ్ అయితే ఆయన పీవీ తీసుకుంటే నాకు 100 పీవీ వస్తదని ఎప్పుడు కూడా ఆలోచించకు. నీ కాన్ఫిడెంట్ ఎలా ఉండాలి అనంటే అవకాశం ఇయ్యడానికి నేను రెడీగా ఉన్నా. తీసుకుంటే మాత్రం ఆయన జిందగీ చేంజ్ అయితదన్న కాన్ఫిడెంట్ నీ లోపల ఉండాలి. ఆయన జిందగీ చేంజ్ అయితదన్న కాన్ఫిడెంట్ నీ దగ్గర ఉన్నప్పుడే నువ్వు ఇంకో రకంగా ప్లాన్ చెప్తావు. ఆయన జాయిన్ అయితే బాగుండు, పీవీ తీసుకుంటే బాగుండు, నా సైడ్ వాల్యూమ్ అయితుండే అని ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో నువ్వు ప్లాన్‌కెళ్తున్నావు అనంటే ఖచ్చితంగా నువ్వు ప్లాన్‌ను సరిగ్గా చెప్పలేవు. నీ కాన్ఫిడెంట్ ఎలా ఉండాలి అనంటే నేను అవతలోని దగ్గరికి ప్లాన్ తీసుకొని వెళ్తున్నా అనంటే ఒకవేళ ఆయన ప్లాన్ తీసుకొని యెస్ అంటే గనక ఖచ్చితంగా ఆయన లైఫ్ మారుతది అనే హోప్‌తో ఆయన అంత కాన్ఫిడెంట్‌తో నువ్వు ఉండాలి. యెస్. తర్వాత నెక్స్ట్ షో ద ప్లాన్‌లో అందరూ పాటించాల్సిన విషయం ఏంటి అనంటే మీకందరికి తెలుసు డ్రెస్ కోడ్ మంచిగుండాలి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా! సో, డ్రెస్ కోడ్ ఎప్పుడైతే నీట్‌గా ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను చెప్తున్నాను. సో, వండర్‌ఫుల్ బిజినెస్ జరుగుతది. అండ్ డ్రెస్ కోడ్‌తో పాటు చాలా మంది లీడర్స్ ఏం చేస్తారు అంటే చేసే పొరపాటు ఏంటి అనంటే యెల్లో షీట్ ఉంటది కదా! బిజినెస్ ప్లాన్‌లో దాన్ని ఏం చేస్తారు పెట్టుకొని బ్యాక్ పాయింట్ ఉంటే గనక బ్యాక్ పాయింట్ జేబులో పెట్టుకొని తీసుకొనెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ మనోళ్ళేం చేస్తారు అనంటే ఎవరు లేరని చుట్టుముట్టు చూసి నువ్వెవరికైతే చెప్పాలనుకుంటున్నావో వాళ్ళొక్కరుంటే చాలనుకోని ఏం చేస్తారు అనంటే చిన్నగా మడతలు తీసి ఆ బిజినెస్ ప్లాన్ చెప్తారు. నేను చెప్పేది ఒకటే ఒకటి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ వెస్టేజ్. నాట్ ఓన్లీ ఇండియా 9 దేశాల్లో రన్ అయితున్న కంపెనీకి యూ ఆర్ ద ప్రమోటర్, యూ ఆర్ ద సెలబ్రిటీ, యూ ఆర్ ద అడ్వర్టైజ్‌మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నావు. యూ ఆర్ ద బిజినెస్ పార్ట్నర్. ఇంత పెద్ద ఇండస్ట్రీ నీ దగ్గరకొచ్చిన తర్వాత మడతలు పెట్టుకొని పేపర్ తీసుకొని ఎళ్తున్నావు అనంటే నిన్ను కాదు తక్కువ చేస్తుంది. నిన్ను నువ్వు తక్కువ చేసుకోవట్లేదు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నంబర్ 1 కంపెనీ తక్కువ చేస్తున్నావు. ఆలోచించండి. సో, నీ డ్రెస్ కోడ్ ఎట్లయితే యేసుకుంటున్నావో నీ బిజినెస్ బ్యాగ్ గూడా ఉండాలి. నువ్వు తీసే పేపర్‌ని చూసి కూడా కొంతమంది డిసైడ్ అయితారు. పేపర్‌ని ఎప్పుడు కూడా మడత పెట్టుకొని వెళ్ళొద్దు. చాలామంది ఇంకొంతమంది లేడీస్ చూస్తా ఉంటారు. వాళ్ళ యొక్క పర్స్‌లో మడతలు పెట్టుకొని ప్లాన్ పేపర్ తీసుకొనెళ్తారు. ఈ తప్పు చేస్తున్నప్పుడు నీ బిజినెస్ ఎంత బాగా నువ్వు చెప్పినా సరే, ఆ మడతల కాడనే ఆయన డిసైడ్ అయితాడు. నీ బిజినెస్‌ని తక్కువ చేసి పడేస్తాడు. సో, కాబట్టి లీడర్స్ బిజినెస్‌ను పెద్దగా తీసుకెళ్ళండి. యూ ఆర్ ద ప్రమోటర్. ఇంత పెద్ద కంపెనీకి యూ ఆర్ ద ప్రమోటర్. సో, నీ బిజినెస్ నువ్వెలా చూపిస్తున్నావు? ఎలా చూపిస్తున్నావు? సో, ఈ తప్పు చేయకండి. అండ్ ఇంకోటేంటి అనంటే లీడర్స్ షో ద ప్లాన్ తర్వాత చాలామంది చేసే పొరపాటు ఏంటి అనంటే ప్రొడక్ట్స్ డెమో చేయకపోవడం. ప్రొడక్ట్స్ ఖచ్చితంగా డెమో చేయాలి. ఖచ్చితంగా ప్రొడక్ట్స్ డెమో చేయాలి. ప్రొడక్ట్స్ డెమో చేసిన తర్వాతనే అవతల వాళ్ళు సో, మీకు కనెక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంటది. అండ్ 100 మందికి నువ్వు ప్లాన్ చెప్పే ఓపిక ఉండాలి. 100 మందికి ప్లాన్ చెప్పే ఓపిక లేకుండా చాలా మంది చేసే పొరపాటు ఏంటి అనంటే ఇద్దరికో, ముగ్గురికో, నలుగురికో, ఐదుగురికో ప్లాన్ చెప్తారు. లేదంటే అట్‌లీస్ట్ మాక్సిమం ఒక 10 మందికి ప్లాన్ చెప్తారు. సార్ ఎవరు జాయిన్ అవ్వట్లేదు సార్. ఎవరు వినట్లేదు సార్. అందరు జాయిన్ అయ్యారంట సార్. అందరు చేసినోళ్ళే ఉన్నారు సార్ అని చెప్తున్నారు. 100 మందికి ప్లాన్ చెప్తే 30 మెంబర్స్ అందులో 30 మెంబర్స్ ఎలా ఉంటారు అనంటే చూద్దాం ఒకసారి అన్న ఆలోచనలతో ఉంటారు. ఆ 30 మెంబర్స్ నువ్వు మీటింగ్ ప్రమోట్ చేసినప్పుడు ఒకే ఒకరు మాత్రమే కనెక్ట్ అయితారు. అంటే 100:1 పర్సెంట్‌లో 100 మందికి నువ్వు చెప్పగలిగితే ఒక్క పర్సన్ మాత్రమే నీ మీటింగ్‌కి రావడానికి ట్రై చేస్తాడు. సో, ఇదే విధంగా కొనసాగితే ఎట్లయితే నేను దాస్ సార్ సక్సెస్ జూసి బిజినెస్‌లోకొచ్చినో, నీ సక్సెస్ జూసి చాలా మంది ఎవరైతే 99 మంది నో అన్నారో వాళ్ళనెప్పుడు గూడా నెగ్లెక్ట్ చేయకండి. నో అన్న వాళ్ళు గూడా ఎప్పుడైతే నువ్వు సక్సెస్ అయితావో, ఎప్పుడైతే నువ్వు చెక్ తీసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు మాట్లాడే విధానం మారిందో ఎవ్రీథింగ్ ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో సో, ఇండైరెక్ట్‌గా వాళ్ళకు నేను మారినారా నాయన, నేను చెక్కు తీసుకుంటున్నారా నాయన, నా లైఫ్ చేంజ్ అయిందిరా నాయన ఈ ఇండస్ట్రీ ద్వారా ఎప్పటికప్పుడు ఫేస్‌బుక్ ద్వారా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా, మన వాట్సాప్ స్టేటస్ ద్వారా వాళ్ళకి పంపిస్తూనే ఉండాలి. సో, వాళ్ళు ప్రతి నిత్యం మన స్టేటసు, మన పర్పసు, మన కార్ తీసుకోవడం ఎవ్రీథింగ్ చూసిన తర్వాత ఈ 99 మంది ఎప్పుడు నీ బిజినెస్‌లోకొస్తారు అనంటే నువ్వెప్పుడైతే సక్సెస్ అయ్యి షో చేస్తావో అప్పుడు మాత్రమే వస్తారు. సో, కాబట్టి లీడర్స్ వెయిట్ అండ్ సీ ఓపికుండాలి. యెస్. నెక్స్ట్ ఫుల్లీ లోడెడ్. సో, బిజినెస్‌లో ఫుల్లీ లోడెడ్‌గుండాలి. అప్‌డేట్ జేసుకోవాలి. ఎప్పటికప్పుడు అప్‌డేట్ జేసుకోవాలి. అప్‌డేటెడ్ ఏ విషయంలో జేసుకోవాలి అనంటే నిజంగా చెప్తున్నాను. ఈ బిజినెస్‌లో ఒక డాక్టర్
ఒక డాక్టరు ఒక ఇంటికి ట్రీట్మెంట్ చేయడానికి వెళ్ళిండు. స్టెటస్కోప్ లేకుండా, ఇంజెక్షన్ ఇంజెక్షన్ లేకుండా ఎళ్తే ఎలా ఉంటది? ఒక్కసారి ఆలోచించండి. ఒక పర్సన్ ఎలక్ట్రీషియన్ ఉన్నాడు. ఒక ఇంట్లో ఎలక్ట్రిక్ కరెంట్ ప్రాబ్లమ్ ఉంది. స్విచ్ రావట్లేదు. లేదంటే లైట్ రావట్లేదు అనుకో. ఎలాంటి, ఎలాంటి ఇన్‌స్ట్రుమెంట్ లేకుండా స్క్రూ డ్రైవర్ గాని అలాంటివి లేకుండా పోతే ఎలా ఉంటది? ఆ హోల్‌లో హేల్ బెట్టి ఇందులో కరెంట్ ఉందని చెక్ చేస్తాడా? సో, లేదు అన్నాననంటే ఆహ్, ఆ డాక్టరు ఎలా ఆళ్ళ హార్ట్ బీట్ చెక్ చేస్తాడు? సో, కాబట్టి లీడర్స్ ప్రతి బిజినెస్‌లో, ప్రతి పనిలో ఇన్‌స్ట్రుమెంట్స్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఆ ఇన్‌స్ట్రుమెంట్ ఏంటి అనంటే ఫుల్లీ లోడెడ్‌గా ఉండాలి. సో, అదేంటి అనంటే ఇంటర్నల్ లోడెడ్. ఎక్సైట్‌మెంట్ ఉండాలి. ప్రతి పర్సన్‌కు ప్లాన్ చెప్పేటప్పుడు ఎక్సైట్‌మెంట్ ఉండాలి. సో, తర్వాత ఎక్సైట్‌మెంట్‌తో పాటుగా నాలెడ్జ్ ఉండాలి. సో, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలి. సో, ప్రొడక్ట్ నాలెడ్జ్ లేకపోతే ఏమి బిజినెస్‌లో మనం చేయలేము. సో, కాబట్టి లీడర్స్ ప్రొడక్ట్ నాలెడ్జ్‌ని గెయిన్ జేసుకోండి. సో, నువ్వు అప్‌డేట్ గావాలి. ప్రతి నిత్యం మారడానికి ట్రై చేయాలి. సో, చాలా మందికి అప్‌లైన్‌కి ఏం జెప్తారు అనంటే, చాలా మంది లీడర్స్ అప్‌లైన్‌కి ఏం జెప్తారు అనంటే, డ్రీమ్స్ గురించి మాత్రమే జెప్తారు. నేనేం చెప్పమంటానంటే, అప్‌లైన్ దగ్గర కూర్చొని నీ వీక్‌నెస్ ఏందో చెప్పుకో. నీ వీక్ పాయింట్స్ ఏంటి చెప్పు. సార్ నేను ప్లాన్ సరిగ్గా చెప్పలేకపోతున్నా. ప్రొడక్ట్ నాలెడ్జ్ లేకపోతుంది నాకు. ఇయన్నీ జెప్తారు. ఇవి చెప్పండి. ఈ వీక్‌నెస్ పాయింట్స్ చెప్పండి. వీక్‌నెస్ పాయింట్ ఎప్పుడైతే చెప్తారో ఎక్సైట్‌మెంట్‌ని క్రియేట్ జేసుకోవాలి. నీ వీక్‌నెస్ పాయింట్ పైన అప్‌డేట్ గావాలి. నాలెడ్జ్‌ని సంపాదించుకోవాలి. యాటిట్యూడ్‌ని డెవలప్ జేసుకోవాలి. నమ్మకాన్ని క్రియేట్ జేసుకోవాలి కంపెనీ పైన. ఓపికుండాలి. స్కిల్స్ డెవలప్‌మెంట్ జేసుకోవాలి. విజన్ ఉండాలి. కిల్ యువర్ ఈగో. ఈగోను గూడా కిల్ చేయాలి. నేర్చుకోవాలన్న తపన ఉండాలే గానీ, నేను ఇంత పెద్ద సక్సెస్ అయినా నాకు చెక్ ఉంది, నాకు అది ఉంది అని జెప్పేసి ఉండదు. నేను జెప్తున్న లీడర్స్, నేను చెప్తున్నా ఒక్కసారి ఆలోచించండి. పీవీ ద్వారా పిన్నొస్తది. పీవీ ద్వారా పిన్నొస్తది. కానీ లీడర్‌షిప్ మాత్రం నాలెడ్జ్ ద్వారా వస్తది. లీడర్‌షిప్ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవాలి. అండ్ ఎక్స్‌టర్నల్ డ్రెస్ కోడ్ ఉండాలి. టూల్స్ ఉండాలి బ్యాగ్‌లో. నిజంగా చెప్తున్నాను 10,000 రూపీస్ ప్రొడక్ట్స్ బ్యాగ్‌లో ఉండాలి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. నువ్వు బిజినెస్‌లో సీరియస్ గనుక ఉన్నావనుకుంటే, నీ దగ్గర ప్లాన్ ఎంత బాగా చెప్పినా, ఎన్ని బాగున్నా సరే, నీ దగ్గర ప్రొడక్ట్స్ లేకపోతే బిజినెస్ ఎప్పటికప్పుడు నీకు భారంగా అనిపిస్తది. ఎందుకు అనంటే ఒక పర్సన్ కిరాణా షాప్ ఓపెన్ చేసిండు. ఆ కిరాణా షాప్‌లో కిరాణా సామాన్లు లేవు. బిజినెస్ అయితదా? ఒక పర్సన్ మెడికల్ షాప్ ఓపెన్ చేసిండు. ఆ మెడికల్ షాప్‌లో మెడికల్స్ లేవు. అయితదా బిజినెస్? ఒక పర్సన్ బట్టల షాప్ ఓపెన్ చేసిండు. ఆ పర్సన్ బట్టల షాప్‌లో బట్టలు లేవు. బిజినెస్ ఎలా అయితది? సో, ఈ బిజినెస్‌లో గూడా అంతే. నువ్వు ఏం జేయాలనుకుంటున్నావో, ఆ ఆర్టికల్స్ గనక, ఆ ప్రొడక్ట్స్ గనక నీ దగ్గర లేకపోతే, ఆ ప్రొడక్ట్స్ గనక నీ దగ్గర లేకపోతే ఏం బిజినెస్ చేస్తాం? సో, కాబట్టి నువ్వు ఒక హోమ్ మీటింగ్‌కెళ్ళినావు, డెమో జేసినావు. ఆ హోమ్ మీటింగ్‌లో డెమోలో ఆ ప్రొడక్ట్ డియో గార్డెన్ డెమో జేసినావు. ఆ డియో గార్డెన్ డెమో జేసిన తర్వాత ఒక లేడీ కనెక్ట్ అయింది. సార్ నాకు ఒక సెట్ ఇయ్యండి అని అడిగింది. అడిగినప్పుడు సార్ నేను ఒక్కటే తెచ్చుకున్నా సార్ డెమో కోసం. 2 రోజుల తర్వాత మళ్ళొస్తా తీసుకొచ్చి ఇస్తా అని జెప్పేసి అన్నావనుకో, ఏడైతది బిజినెస్? అప్పుడే, అప్పుడే మన దగ్గర రెడీగా గనక ప్రొడక్ట్స్ ఉంటే, అప్పుడే మనం మన బ్యాగ్‌లో నుంచి గనక తీసుకొని ఇచ్చేస్తే గనక వండర్‌ఫుల్ బిజినెస్ క్రియేట్ అయితది. వండర్‌ఫుల్ టర్నోవర్ క్రియేట్ అయితది. సో, కాబట్టి ఖచ్చితంగా నువ్వు బిజినెస్‌లో సీరియస్ ఉన్నావు అనంటే, ఒక రూ. 10,000 ప్రొడక్ట్స్ మినిమమ్ రూ. 10,000 ప్రొడక్ట్స్ నీ దగ్గర రెడీగుండాలి. యెస్. ఫాలో అప్. సో, ఫాలో అప్. ఫాలో అప్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఫాలో అప్ జేయాలి ఈ బిజినెస్‌లో. అండ్ ఫాలో అప్‌లో వెరీ ఇంపార్టెంట్ ఏంటి అనంటే, నీట్ అండ్ వెరీ క్లియర్ కమ్యూనికేషన్ ఉండాలి. ఎక్కడ గూడా మన ఇగో చూయించొద్దు. చాలా పేషెన్స్‌గా ఉండాలి. ఎలా అనంటే, చాలా మంది దగ్గర ఆహ్, చిన్నగా డిస్టర్బ్ చేయంగానే వాళ్ళ రియాలిటీ వ్యక్తిత్వం బయట పడతది. ఐ మీన్ ఏంటి అననంటే, ఈ ఇండస్ట్రీలోకి ఓపికున్నోళ్ళొస్తారు. ఓపిక లేనోళ్ళు గూడా వస్తారు. ఓపిక ఉన్నోళ్ళ దగ్గర ఓపిక ప్రదర్శించాలి మనం. ఓపిక లేనోళ్ళ దగ్గర గూడా ఓపిక ప్రదర్శించాలి మనం. నీట్ అండ్ వెరీ క్లియర్ కమ్యూనికేషన్ ఉండాలి. అండ్ గెట్ స్టార్టెడ్. ఎంబడే ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేయించాలి. చాలా మంది చేసే పొరపాటు ఏంటి అనంటే ఇక్కడ డెమో ఇస్తారు అక్కడికొచ్చి కొనుక్కో అంటారు.
ఇక్కడ డెమో ఇస్తారు. రేపు అక్కడికొచ్చి కొనుక్కో అంటారు. కానీ రెడీగా నీ దగ్గర గనక ప్రొడక్ట్స్ ఉన్నాయనుకో, అప్పుడే ఆ ప్రొడక్ట్స్ మనం వాళ్ళకి ప్రమోట్ చేసినామనుకో, ఆళ్ళు ఆ రోజు బిజినెస్‌ని చిన్నగా చూసినా ప్రొడక్ట్స్ వాడినప్పుడు ఒక అవగాహన ఏర్పడతది. ఆ అవగాహన ఏర్పడినప్పుడు వాళ్ళు బిజినెస్‌ను కనెక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంటది. ఎంబడే బిజినెస్‌ని స్టార్ట్ చేయించాలి. అండ్ నెక్స్ట్ పీఏఆర్, పర్సనల్ యాక్టివిటీ రిపోర్ట్. సో, ఎప్పటికప్పుడు నేను చెప్తున్న లీడర్స్, నీ పనితనాన్ని గాని, నీ యొక్క లీడర్‌షిప్‌ను గాని, నీ యొక్క కమిట్మెంట్ గాని కొలమానంగా తీసుకునే ఆయుధం ఏదైనా ఉంది అనంటే అది పీఏఆర్. నువ్వేం చేస్తున్నావు? రేపేం చేయాలి? వారం రోజుల తర్వాత ఏం చేయాలి? డైలీ ఎన్ని ప్లాన్‌లు చెప్పగలుగుతున్నావు? ఎంత పీవీ కనెక్ట్ చేయగలుగుతున్నావు? ఎన్ని హోమ్ మీటింగ్ చేయగలుగుతున్నావు? మరి నీ టీమ్‌లో నీకు డైరెక్ట్ లింక్‌న లెగ్స్ ఏ విధంగా వర్క్ చేస్తున్నారు? లేదంటే డెప్త్‌లో ఏ విధంగా వర్క్ చేస్తున్నారు? ఎవ్రీథింగ్ మనం పీఏఆర్ రాయాలి. అంటే ఐ మీన్ ఏంటి అననంటే నైట్ 10, 11 తర్వాత ఇంటికొచ్చిన తర్వాత ప్రశాంతంగా కూసొని ప్రశాంతంగా కూసొని నీ యొక్క పర్సనల్ యాక్టివిటీ రిపోర్ట్ రాయాలి. నేనేం పని చేస్తున్నా? నా డ్రీమ్ ఈ పని చేయడం వల్ల ఫుల్‌ఫిల్ అయితదా? నేను ఈ పని చేయడం వల్ల నా డ్రీమ్ ఫుల్‌ఫిల్ అయితదా? ఇంకా నా వీక్‌నెస్ ఏంటి? నేను ఇంకా ఎక్కడ అప్‌డేట్ కావాలి? ఏ పాయింట్ పైన నేను ఫోకస్ చేయాలి? ఇంకా ఎక్కడ హోమ్ మీటింగ్స్ చేయాలి? ఎక్కడ ఏం టీమ్ మీటింగ్స్ చేయాలి? ఎక్కడ ఏ సీఈఓలు స్టార్ట్ చేయాలి? ఈ విధంగా మనం ఎవ్రీ డే మనతో మనం మాట్లాడుకోవాలి. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ గైడ్ ఎవరైనా ఉన్నారు అన్నానంటే నీతో నువ్వు మాట్లాడుకోగలగాలి. నీతో నువ్వు మాట్లాడగలవు. బెస్ట్ మెంటర్ ఎవరైనా ఉంటారు అన్నానంటే నువ్వే. నీకు బెస్ట్ మెంటర్ ఎవరున్నారు అనంటే నువ్వే. నేను చెప్తున్నాను. బెస్ట్ మెంటర్ ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వే. సో, నీతో నువ్వు మాట్లాడుకోగలగాలి. నేనేం చేస్తున్నా? ఎక్కడికి వెళ్తున్నా? ఇది చేసే పని కరెక్టా? రాంగా? నా వీక్‌నెస్ ఏంటి? నేను ఇంకెక్కడ ఫోకస్ చేయాలి? 6 నెలల తర్వాత నేనేం చేయాలి? 3 నెలల తర్వాత నేనేం చేయాలి? సో, 1 ఇయర్ తర్వాత నేను ఇంకా ఏ విధంగా వర్క్ చేసుకోవాలి? ఆ ప్లాన్‌లు ఎవ్రీథింగ్ ప్లాన్‌లు నీ దగ్గర ఉండాలి. ఊరికేనే చేయొద్దు బిజినెస్. గుడ్డెద్దు పోయి చేన్‌లో పడ్డట్టు చేయొద్దు. చాలా నీట్‌గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ నీ దగ్గర ఉండాలి. సో, ఇది పీఏఆర్. అండ్ వన్ మోర్ థింగ్ నేనేం చెప్తా లీడర్స్ అన్నానంటే ఈ బిజినెస్ యెస్. సో, ఇంకోటి ఏంటి చెప్తాను లీడర్స్ అనంటే ఈ బిజినెస్ ప్రొడక్ట్స్ బేస్డ్ బిజినెస్ కాదు. ఒకవేళ ప్రొడక్ట్స్ బేస్డ్ బిజినెస్ అనుకుంటే గనక నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. ఇంకొంతమంది ఈ బిజినెస్ జాయినింగ్ చేస్తేనే బిజినెస్ అయితది అంటే కూడా తప్పు. ఈ బిజినెస్ కంప్లీట్‌గా నేను చెప్తున్నాను లీడర్స్, లీడర్‌షిప్, బిజినెస్ ఆఫ్ లీడర్‌షిప్, బిజినెస్ ఆఫ్ లీడర్‌షిప్. నువ్వు ఏ విధంగా మారినవు? ఇండస్ట్రీ గురించి ఎట్లా ఆలోచిస్తున్నావు? నీ విజన్ ఏంటి? నీ ఏ ఏ విధంగా మాట్లాడగలుగుతున్నావు? ఏ విధంగా నీ డౌన్‌లైన్‌తో ఉంటున్నావు? ఏ విధంగా నువ్వు మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నావు? ఏ విధంగా కొన్ని కొన్ని మీటింగ్‌లలో చూస్తా నేను. పర్సనల్ విషయాలు వ్యక్తపరుస్తా ఉంటారు. పర్సనల్ విషయాలు ఎక్కడ కూడా వ్యక్తపరచొద్దు. ఓన్లీ కొత్త వాళ్ళొస్తారు. అక్కడ పర్సనల్ విషయాలు వ్యక్తపరిస్తే, డౌన్‌లైన్ విషయాలు వ్యక్తపరిస్తే బిట్ ఎత్తిపోతది బిజినెస్. ఓన్లీ నువ్వు మాట్లాడేది ప్లాట్‌ఫార్మ్ గురించి మాట్లాడండి. ప్రొడక్ట్స్ గురించి మాట్లాడండి. టెస్టిమోనియల్ తీసుకోండి. సో, తర్వాత బిజినెస్ విజన్ ఏంటి? ఈ క్లారిటీ ఏంటి? దీనిపైన మీరు ఫోకస్ జేసగలిగినట్లయితే ఖచ్చితంగా పెద్ద బిజినెస్ క్రియేట్ అయితది. ఎందుకు అంటున్నానంటే కొత్త పర్సన్స్ గాని, డౌన్‌లైన్స్ గాని నీ యొక్క అప్‌డేట్‌ని జూసి, నీ యొక్క మార్పును జూసి యెస్, నేనొక రైట్ పర్సన్ దగ్గర ఉన్నాను. నేనొక రైట్ పర్సన్‌తో లైఫ్‌ని లీడ్ చేస్తున్నాను. ఒక రైట్ గైడ్ ఉండు నాకు అని జెప్పేసి ఆలోచించాలి. ఇంకొంతమంది డౌన్‌లైన్స్ ఆలోచిస్తారు ఏంటి అననంటే ఎమోషనల్ డిమాండ్ చేస్తారు. సార్ నా అప్‌లైన్ ప్లాన్‌కి రావట్లేదు. నా అప్‌లైన్ సపోర్ట్ చేయట్లేదు. నా అప్‌లైన్ ఇది చేయట్లేదు అని చెప్పారు. ఎమోషనల్ డిమాండ్ ఎప్పుడు కూడా చూయించకండి లీడర్స్. ఎందుకు అన్నానంటే ఈ బిజినెస్‌లో అప్‌లైన్ ఎట్లా ఆలోచిస్తాడు అనంటే నేను ఒక స్టోరీ ద్వారా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక స్టోరీ ద్వారా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక క్లాస్‌లో టీచర్ ఉంటది. ఆ టీచర్ వాళ్ళ స్టూడెంట్‌ని అందరిని తీసుకెళ్ళి ఒక ల్యాబ్‌కి తీసుకెళ్తది. ఆ ల్యాబ్‌కి తీసుకెళ్ళినప్పుడు ఆ ల్యాబ్‌లో క్యాటర్ పిల్లర్ గొంగలి పురుగుంటది. ఆ గొంగలి పురుగుని తీసుకొచ్చి టీచర్ చెప్తదట బయటికి. ఒక 1 అవర్‌లో ఈ గొంగలి పురుగు చీతాకొకగా చిలకగా మారబోతుంది. దీన్ని అబ్జర్వ్ చేయండి అని చెప్తాడు. దీన్ని అబ్జర్వ్ చేయండి అని చెప్తది టీచర్. నేను మళ్ళొస్తా లంచ్ చేసొస్తా అని చెప్పేసి టీచర్ లంచ్ చేయడానికెళ్తది. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తది. ఎలా ఇది ట్రాన్స్‌ఫర్‌మెంట్ అయితుంది అని చెప్పేసి ఒకే ఒక స్టూడెంటు ఆ గొంగలి పురుగు క్యాటర్ పిల్లర్ ఏదైతే ఉందో అది నరక యాతన పడుతుంటది. గొంగలి పురుగు చీతాకోకగా మారేటప్పుడు నరకం కనబడుతుంటది దానికి. అప్పుడు ఈ యొక్క స్టూడెంట్ వెళ్లి దాన్ని మొత్తం ఇప్పదీస్తాడు. ఇప్పదీసిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో ఆ గొంగలి పురుగు చనిపోతది. ఆ చీతాకోక చనిపోతది. టీచర్ వచ్చిన తర్వాత, "అయ్యో! ఎటు చనిపోయింది? ఏం చేసిర్రు?" అన్నానంటే, "మేడం నేనే. అది చాలా నరకం చూపిస్తుంది. దాన్ని బయటికి రావడానికి చాలా స్ట్రగుల్ పడుతుంది. నేనే ఏం చేసినా అంటే కొద్దిగా అది విప్పదీసిన మేడం. విప్పదీసిన మేడం.
సో, అందుకే అనంటే, "నాన్న నువ్వు పెద్ద తప్పు చేసినావు." ఎందుకు అన్నానంటే, సో, లీడర్స్ ఇక్కడ గొంగళి పురుగు సీతాకోకగా మారేటప్పుడు అప్పుడే పుడుతున్న రెక్కలేవైతే ఉన్నాయో కొట్టుకొని ఆ రెక్కలు స్ట్రాంగ్ అయితాయి. సో, ఎప్పుడైతే గొంగళి పురుగు సీతాకోకగా మారినప్పుడు ఆ ప్రాసెస్‌లో ఆ వింగ్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రాంగ్ అయ్యి సీతాకోకగా చిలకగా ఎప్పుడైతే మారతదో అప్పుడు అదే స్ట్రాంగ్ అయిన రెక్కల ద్వారా పైకి ఎగరగలుగుతది. సో, ఈ విధమైన స్టోరీ ద్వారా మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అననంటే సొంతంగా ఎదగగలగాలి. సొంతంగా ఆలోచించగాలి. ఈ విధంగా అప్‌లైన్ ఆలోచిస్తాడు. సో, నువ్వు గొంగళి పురుగు ఎప్పుడైతే విపదీస్తున్నావో అప్పుడు నువ్వు చనిపోవడానికి అంటే ఓవర్ ఓవర్ అది చేయొద్దు. మనం టేక్ కేర్ చేయొద్దు డౌన్ లైన్‌లో. సో, ఎదగాలి. ఎదగనియ్యాలి. అండ్ కోడిగుడ్డులో గూడా గుడ్డు నుంచి కోడి బయటకొచ్చేటప్పుడు ఆ కోడి పె పె పిల్ల ఏదైతే ఉందో దాని వింగ్స్ ద్వారా గుడ్డును తొలుస్తా ఉంటది. ఆ ప్రాసెస్‌లో గనక మనం ఆ కోడిగుడ్డును పగలగొట్టినామనుకో, ఆ కోడిపిల్ల చనిపోవడానికి ఆస్కారం ఉంటది. సో, నేను జెప్పే నీతి ఏంటి ఎందులో అన్నానంటే స్ట్రగుల్ బడాలి. ప్రతి ఒక్క స్ట్రగుల్ నుంచి, ప్రతి ఒక్క ఛాలెంజ్ నుంచి నీకొక గుణపాఠం క్రియేట్ అయితది. నీకొక కాన్ఫిడెంట్ క్రియేట్ అయితది. సో, బాధ కలిగినప్పుడు, ఛాలెంజెస్ తగిలినప్పుడు, ఛాలెంజెస్ ఏర్పడ్డప్పుడు, ఇబ్బందులు పడ్డప్పుడు, ఇబ్బంది నుంచి పారిపోవాలని ట్రై చేయొద్దు. ఇబ్బంది నుంచి ఎలా పారిపోవాలని ట్రై చేయొద్దు. ఆ ఇబ్బందిని గాని, ఆ ఛాలెంజ్‌ని గాని ఎలా ఎదుర్కోవాలని ట్రై చేయాలి. ఎలా ఎదుర్కోవాలి, ఎలా ముందుకెళ్ళాలని ట్రై చేయాలి. ఆ ప్రయత్నంలోనే నీ కాన్ఫిడెంట్ చాలా పెరుగుతది. నీ బలం పెరుగుతది. నువ్వు పడిపోయినప్పుడు, నువ్వు నరకం అనుభవిస్తున్నప్పుడు, నువ్వు ఇబ్బంది పడుతున్నప్పుడు నేను చెప్తున్నాను. నీ లోపమేంది, నీ లోపాలేంది, నీ బలం, బలహీనతలేందని తెలిసిపోతది. అప్పుడు వాటిపైన ఓవర్‌కమ్ చెయి. వాటిపైన ఓవర్‌కమ్ చేసినప్పుడు నిజంగా స్ట్రాంగ్‌గా నిలబడతావు. స్ట్రాంగ్‌గా తయారైతావు. ఖచ్చితంగా పెద్ద బిజినెస్ క్రియేట్ అయితావు. ఇది టెస్టింగ్ టైమ్. ఇబ్బందేర్పడ్డప్పుడు, ఇబ్బందేర్పడ్డప్పుడు లేదంటే కష్టం ఏర్పడ్డప్పుడు, లేదంటే ఛాలెంజెస్ ఏర్పడ్డప్పుడు చాలా మంది దీని నుంచి ఎలా పారిపోవాలని ట్రై చేస్తారు. ఈ బిజినెస్ కాదేమో అని ట్రై చేస్తారు. ఈ బిజినెస్‌లో రూ. 1,00,000 వస్తది అని తెలిసినంక గూడా కొన్ని స్ట్రగుల్స్ ఏర్పడ్డప్పుడు చాలా మంది ఏం చేస్తారు అనంటే 10, 15 వేల ఉద్యోగాన్ని అంటిపెట్టుకొనుంటారు. ఎందుకు అనంటే ఎప్పుడైనా వెస్టేజ్ మునిగిపోతే నా ఉద్యోగం ఉండాలి గదా! నా ఉద్యోగం కాపాడుకోవాలిగా మళ్ళా నేను బతికెట్లా అని చెప్పేసి దానిపైన ఫోకస్ జేస్తారు. ఉద్యోగాన్ని ఎలా కాపాడుకోవాలో ఫోకస్ జేస్తారు. అది తప్పు లీడర్స్. నేను జెప్పేదేంటి అనంటే ప్రతి ఒక్కరి జీవితంలో టెస్టింగ్ టైమ్ నడుస్తది. ఆ టెస్టింగ్ టైమ్‌లో ఓపికతో నిలబడు. నిన్ను నువ్వు మార్చుకో. నీ వీక్‌నెస్ పైన పోరాటం జెయి. నీ ఛాలెంజెస్ పైన పోరాటం జెయి. ఖచ్చితంగా పెద్ద బిజినెస్‌ని క్రియేట్ చేయొచ్చు. సో, వండర్‌ఫుల్ బిజినెస్ ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చాలా పెద్ద బిజినెస్. ఇంకోటి లీడర్ అనేవాళ్ళు ఎలా ఉండాలి అననంటే నిమ్మలంగా, నిమ్మకు నీరెత్తినట్టు ఉండొద్దు. లీడర్ అనేవి ఎలా ఉండాలి అననంటే మీరెప్పుడైనా పెట్రోల్ ట్యాంక్ జూసిర్రా? పెట్రోల్ ట్యాంక్ జూసిర్రా? దాని పైన రాసుంటది. హైలీ ఇన్‌ఫ్లేమబుల్ అని రాసుంటది. హైలీ ఇన్‌ఫ్లేమబుల్ అని రాసుంటది. సో, పెట్రోల్ ట్యాంకు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు దానికి దగ్గరగా వెళ్ళేటప్పుడు కొంచెం భయమైతది. ఈ పెట్రోల్ ట్యాంక్ గనక పేలిపోతే దాంతో పాటు మనం గూడా పేలిపోతాం అని జెప్పేసి. దూరంగానో దె దు అవతల వైపో, ఇవతల వైపో గ్యాప్ ఇచ్చుకుంటూ మనం పెట్రోల్ ట్యాంక్‌కి వెళ్తాం. అదే మిల్క్ ట్యాంకర్ ఎళ్తుందనుకో, మిల్క్ ట్యాంకర్ సమ్మగా, సప్పగా, సల్లగుంటది. ఏమి గాదు అది పేలదు. కానీ పెట్రోల్ ట్యాంకు ఒక్క అగ్గిపుల్ల సరిపోతది దాన్ని పేల్చడానికి. ఒక్కటే అగ్గిపుల్ల సరిపోతది. నువ్వు గూడా హైలీ ఇన్‌ఫ్లేమబుల్ లీడర్‌గుండాలే. నువ్వు హైలీ ఇన్‌ఫ్లేమబుల్ లీడర్‌గా లేకుండా సప్పగా సల్లగున్నావనుకో, నా టీమ్ రాదు, నా కొత్త టీమ్ రాదు, ఉన్న టీమ్ గూడా నీ పైన నెగెటివ్ అయితుంటది. ఏందిరా నాయన ఎప్పుడు గూడా చలనం లేని మనిషి లాగానే ఉంటాడు అని జెప్పేసి ఆలోచిస్తారు మన డౌన్ లైన్స్. ఎప్పుడు గూడా నిరంతరం మండుతున్న అగ్నిగోళంలాగా లీడర్ ఉండాలి. అలాంటప్పుడే నీకు ఫాన్స్ క్రియేట్ అయితారు ఈ బిజినెస్‌లో. ఎప్పుడైతే ఫాన్స్ క్రియేట్ అయితారో అప్పుడు మాత్రమే నువ్వు ఏం చెప్పినా, ఏ మీటింగ్ ప్రమోట్ చేసినా ఆల్ ఇట్ట నిండిపోతది. సో, కాబట్టి లీడర్స్ హైలీ ఇన్‌ఫ్లేమబుల్ లీడర్‌గుండాలి. అండ్ వన్ మోర్ థింగ్ లాస్ట్ నేను చెప్తున్నాను ఏంటి అనంటే, ఈ బిజినెస్ చాలా వండర్‌ఫుల్ బిజినెస్. బిజినెస్ మొత్తం నీ పైనే డిపెండ్ అయ్యుంటది. ఈ బిజినెస్ ప్రొడక్ట్స్ పైన గాని, కంపెనీ పైన గూడా డిపెండ్ అయ్యుండదు. బిజినెస్ ఆఫ్ లీడర్‌షిప్. నీ లోపల ఎంత ఎక్సైట్‌మెంట్ ఉంది, నీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంది, నువ్వు ఏ విధంగా మాట్లాడగలుగుతున్నావు, నీ టీమ్ కోసం ఏం చేయగలుగుతున్నావు, నీ టీమ్‌ని గెలిపేయడానికి ఎంతగా ఆలోచిస్తున్నావు, ఎంత పోరాటం చేస్తున్నావు అనేది డిపెండ్ అయ్యుంటది. సో, ఈ విధంగా మారడానికి ట్రై చేయండి. ఆప్షన్స్ కోసం ఎప్పుడు ఆలోచించొద్దు. సో, ఫోకస్ మొత్తం నీ గోల్ పైన, నీ యొక్క కమిట్మెంట్ పైన ఏమనుకోని బిజినెస్‌లోకొచ్చినావో దాని కోసం మాత్రమే పోరాటం చేయాలి. ఏం సాధిద్దామని బిజినెస్‌లోకొచ్చినావో దాని కోసం మాత్రమే పోరాటం చేయాలి. సో, కాబట్టి డియర్ లీడర్స్
ప్రాబ్లమ్స్ పైన ఫోకస్ చేస్తే ప్రాబ్లమ్స్ బలంగా తయారైతాయి. గోల్ కోసం ఫోకస్ చేస్తే గోల్ స్ట్రాంగ్ అయితది. మరి నీకేది కావాలి? నీకేది కావాలో ఆలోచించు. సో, ఐ విష్ ఆల్ ది బెస్ట్ అందరికి గూడా. థాంక్ యూ వెరీ మచ్.